Is my voice is audible to you? Good afternoon, sir. సార్ డిస్టర్బెన్స్ గా ఉందండి. Right now? Now it is okay, sir. To make voice clear. Okay. Listen, this month, last date is for Sir, it is very clear, sir, your voice. ఓకే ఈ మంత్ ఎండ్కి మనకి వర్క్ షాప్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందండి. ఐ నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. ఓకే, మీరు ఈ టాపిక్స్ ఏదైతే మేము డిస్కస్ చేస్తామో అదే క్లారిటీగా విని ఆల్టర్నేటివ్గా ప్రాక్టీస్ చేస్తే చేయండి. అదర్వైజ్ బేస్డ్ అపాన్ ద రికార్డింగ్ సెషన్స్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అలాట్. ఓకే, మీరు క్లాస్ చెప్పేటప్పుడు 1.5 అవర్లో మీరు కనుక నెంబర్ ఆఫ్ డౌట్స్ ఐ మీన్ క్లాస్ కంప్లీట్ అయిపోతే అడగండి, నో ప్రాబ్లం. బట్ క్లారిటీగా వింటే మోస్ట్లీ మీకు డౌట్స్ రావు. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే నోట్ చేసుకోండి. ఎండింగ్ ఆఫ్ ది సెషన్ వి విల్ డిస్కస్. ఓకే, నో నీడ్ టు వేస్ట్ టైం. ఐ థింక్ నేనేం చెప్తున్నానో మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది, రైట్? Yes, sir. యా, ఓకే, థ్యాంక్ యూ. Right now we will see responsive app design. I think we have to discuss that one, right? ఓకే, నేను కార్డ్స్ క్రియేట్ చేస్తున్నానండి. మీకు మేడం లాస్ట్ సెషన్లో అదే కదా చెప్పింది? Yes, sir. ఓకే, కార్డ్స్ని ఐ మీన్ లైక్ ఈ కామర్స్ వెబ్సైట్ ఏదైనా చూస్తే మనం అక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది, రైట్? ఓకే, అవి ప్రొడక్ట్స్ని మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తే ఒకలాగా డిస్ప్లే అవుతుంది, ట్యాబ్లో ఓపెన్ చేస్తే ఒకలాగా డిస్ప్లే అవుతుంది, మొబైల్లో ఓపెన్ చేస్తే ఒక వన్ వేలో డిస్ప్లే అవుతుంది. ఓకే, విచ్ మీన్స్ దే విల్ అప్లై రెస్పాన్సివ్ ఫర్ ద పర్టికులర్ వెబ్ పేజ్. ఓకే, we will see what is a responsive web design. First of all, we have to create profile card. చూడండి, ఇక్కడ నేను సేమ్ ప్రాజెక్ట్ని విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఓపెన్ ఫోల్డర్ డెస్క్టాప్ వెళ్ళి డెమో, ఐ థింక్ ఇదే మన ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ డెమో ప్రాజెక్ట్ సెలెక్ట్ అయి ఉంది, సెలెక్ట్ ఫోల్డర్. ఓకే, రైట్. ఓకే, కార్డ్స్కి ఫస్ట్ ఏమి ఉండాలండి? ఒక క్లాస్ కోడ్ రాస్తున్నానండి. క్లాస్ ఈక్వల్ టు కార్డ్. మీరు ఇదే క్రియేట్ చేశారా నిన్న? సమ్ ఇమేజెస్ యాడ్ చేయాలి కాబట్టి నా ప్రాజెక్ట్లో పిక్చర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. 5 minutesలో అయిపోతుందండి కార్డ్ క్రియేషన్. పర్టికులర్ పిక్ని నేను రీనేమ్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్టెన్షన్ ఈజ్ జేపీజీ.
విజువల్ స్టూడియోకి సబ్లైమ్కి డిఫరెన్స్ ఏంటంటే సబ్లైమ్ ఏదైనా ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ లెస్ దాన్ యూస్ చేసి తర్వాత ఎలిమెంట్ నేమ్ ఇవ్వాలి. బట్ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఎలిమెంట్ నేమ్ విత్ డిఫాల్ట్ అట్రిబ్యూట్స్ లైక్ ఎస్ఆర్సి ఆర్ట్ ఇలాంటివి క్రియేట్ అవుతాయి. రైట్ నో మనం ఇమేజెస్ని ఇంక్లూడ్ చేయాలి. ఇమేజెస్ స్లాష్ ఇక్కడ చూస్తే మీకు విజువల్ స్టూడియో కోడ్లో డైరెక్ట్గా ఏదైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ నా ఇమేజెస్ ఫోల్డర్లో pic.jpg అని ఉంది. ఓకే, ఒక ఇమేజ్ ఉంది కాబట్టి అది డిస్ప్లే అవుతుంది. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అవి కూడా డిస్ప్లే అవుతాయి. పర్టికులర్ ఇమేజ్ మనం సెలెక్ట్ చేయాలి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఓకే, ఫస్ట్ లెట్స్ చెక్ ఇట్. ఈ విజువల్ స్టూడియో గురించి లేటర్ మీకు చెప్తానండి ఎండ్ ఆఫ్ ది సెషన్. ఓకే, రైట్ నౌ ఐఎమ్ గెటింగ్ ప్రొఫైల్ పిక్ ఎట్ ద అవుట్పుట్ లెవెల్. ఓకే, కార్డ్ క్రియేట్ చేయాలి. కార్డ్కి ఏమేమి స్టైల్స్ అప్లై చేశారండి? ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ గాయ్స్. border, Yeah, and some data like name, email, phone number. yes, some main fields H3. ఓకే, ఈమెయిల్ డైరెక్ట్గా మెన్షన్ చేద్దామండి కళ్యాణ్. ఓకే, మీరు విత్ ఇన్ దిస్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఇన్ కేస్ యాంకర్ ట్యాగ్ తీసుకుంటే మెయిల్ టు అలా కూడా మెన్షన్ చేయండి. దట్ ఈస్ యువర్ విష్. H4 మొబైల్ నెంబర్. ఓకే, లైక్ సమ్ ఫీల్డ్స్ మెయిన్ నేను ఇక్కడ మీకు ప్రొఫైల్ కార్డ్కి ఏదైతే డేటా ఉందో అది తీసుకున్నాను. మీరు యాంకర్ ట్యాగ్ యూస్ చేసే మెయిల్ టు టిల్ట్ అది కూడా ఇంక్లూడ్ చేయండి. ఓకే, కమింగ్ టు స్టైల్స్, మీరు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూస్ చేయొచ్చు, ఏదర్ ఇంటర్నల్, దట్ ఈస్ యువర్ విష్. ఓకే, మనం ఆల్రెడీ ఎక్స్టర్నల్ ఫైల్ ఏదైనా ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఈ పర్టికులర్ సిఎస్ఎస్ ఫోల్డర్లో కార్డ్స్కి సంబంధించి ఒక సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేశాను. cards.css ఆల్రెడీ మీరు అప్లై చేశారు కాబట్టి నో నీడ్. ఇన్ కేస్ అప్లై చేయకపోతే క్రియేట్ చేసుకోండి, దట్ ఈస్ యువర్ విష్. ఐ థింక్ మీరు ఇదంతా నిన్నే చేసి ఉంటారు. ఇప్పుడు ఆ cards.css ని ఇక్కడ మీ HTML ఫైల్లో లింక్ అట్రిబ్యూట్ ద్వారా యూస్ చేస్తారు. CSS యా, అది ఫోల్డర్ ఫార్మాట్, ఇక్కడ లోగో కూడా వస్తుంది .css. ఓకే, స్టైల్స్ అప్లై చేద్దాం. క్లాస్ ఏముందండి? కార్డ్స్ కదా మనం తీసుకుంది, రైట్? కార్డ్స్కి స్టైల్స్ ఏదైనా ఏంటంటే ఫస్ట్ బోర్డర్ చూద్దామండి. బోర్డర్ ఉందా లేదో. బోర్డర్ 1 px సాలిడ్ లైట్ గ్రే. మీరు HTML కలర్ కోడ్స్ అప్లై చేయండి, బెటర్ వే. ఒకసారి చెక్ చేద్దాం HTML ఫైల్లో కార్డ్స్. ఇక్కడ నేను కార్డ్ అని తీసుకున్నాను, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఐ థింక్. ఓకే, ఇక్కడ బోర్డర్ వచ్చిందండి కార్డ్కి, దానికి అలానే విత్ కూడా మెన్షన్ చేస్తే బెటర్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. విత్ రైట్ నో, ఇస్ ఇట్ ఓకే? okay Yes, sir, sir. clear. ఓకే, ఈ డేటా మొత్తం మీరు ఆల్రెడీ చేసి ఉంటున్నారండి. జస్ట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. Sir, your voice is breaking. ప్రొఫైల్ కార్డ్ క్రియేట్ చేస్తారు. ప్రొఫైల్ కార్డ్ సెంటర్ అలైన్ చేయాలి. ఐ మీన్ Sir, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, చెక్ చేసుకుంటా సార్. వన్ మినిట్. ఇప్పుడు క్లారిటీ ఉందా? ఓకే, బోర్డర్ ఇచ్చామో విత్ ఇచ్చామో, అలానే టెక్స్ట్ అలైన్ అంటే కార్డులోని డేటాని సెంటర్కి అలైన్ చేస్తాం. కార్డులోని డేటాని
ఇందాక లెఫ్ట్ సైడ్ ఉంది కదా డేటా మొత్తం, ఇప్పుడు నేను డేటా మొత్తం సెంటర్కి అలైన్మెంట్ చేస్తాను. ఓకే, ఈ కార్డుని మొత్తం సెంటర్ రావాలంటే మీరు మార్జిన్ లెఫ్ట్ కానీ, ఓకే, అయితే ఇక్కడ డైరెక్ట్ గా కార్డు సెంటర్ రావాలంటే సెంటర్ అనే ఒక ఈ డివిజన్ ని కార్డుని దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇలా సెంటర్ ఎగ్జాక్ట్ గా సెంటర్ వస్తుంది, సెంటర్ ఎలిమెంట్ అయితే. ఓకే, లేదు స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే మార్జిన్ లెఫ్ట్ 200 పిక్సెల్స్ అలా ఇవ్వండి. దట్ ఈస్ యువర్ విష్. ఓకే, కార్డ్ క్రియేషన్ అయిపోయిందండి. ఇప్పుడు రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అంటే ఏంటో చూద్దాం. ఐ థింక్ ఎస్టర్డే ఇక్కడ వరకే కదా మీకు కంప్లీట్ అయిపోయింది. ఎస్ సార్. ఓకే, ఎవరైనా వర్క్ టు మేక్ వెబ్ పేజ్, we will use responsive web design. ఓకే, అంటే మీ వెబ్ పేజ్ని ఒక రెస్పాన్స్ ఫార్మాట్లో రావడానికి ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కాన్సెప్ట్ని మెయిన్లీ యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడ మెయిన్లీ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ రావాలంటే మనకి సిఎస్ఎస్లో మీడియా క్వెరీస్ని యూజ్ చేస్తారండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇన్ కేస్ మీరు సిఎస్ఎస్ మీద వర్క్ చేస్తున్నారంటే రెస్పాన్సివ్నెస్ కావాలంటే మీరు ఈ మీడియా క్వెరీస్ని మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ దీని సింటాక్స్ ఒకసారి చూద్దాం. సింటాక్స్ వచ్చేసరికి ఇక్కడ ఎట్ మీడియా, ఓకే, ఇది ఒక రూల్ అండి. నార్మల్ మనం డైరెక్ట్గా అంటాము. ఓకే, ఈ మీడియా రూల్ బేస్ చేసుకుని మనం మీడియా క్వెరీస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, నార్మల్లీ సింటాక్స్ నాట్ అని టైప్ సింబల్ ఓన్లీ మీడియా టైప్ మెన్షన్ చేయాలి. ఓకే, అది ఏ డివైస్, స్క్రీనా లేకపోతే ఏంటని ఎగ్జాంపుల్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ ఉంది. అండ్ సింబల్, ఓకే, ఎండ్ ఆపరేషన్ అండి. ఇక్కడ ఎండ్ అంటే ఎండ్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్రెషన్స్ రాయాలి. మినిమం మ్యాక్సిమం అని కొన్ని ఉంటాయి, మనం ఇంప్లిమెంట్ చేస్తాము. ఎక్స్ప్రెషన్స్ రాసి ఇక్కడ ఈ విత్ ఇన్ దీస్ కర్లీ బ్రేసెస్ అంటే ఈ పర్టికులర్ మీడియాలో మనం సిఎస్ఎస్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఐ మీన్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది మెయిన్ సింటాక్స్. క్లారిటీగా చూస్తే ఇలా రాసుకోవచ్చు. సిఎస్ఎస్ కోడ్ చాలా స్టైల్స్, మీరు ఏదైతే స్టైల్స్ అప్లై చేయాలనుకున్నారో ఆ స్టైల్స్ అన్ని ఇక్కడ రాయొచ్చు. నార్మల్గా ఆ మీడియా టైప్స్ అంటే ఇక్కడ చాలా ఉంటాయండి. స్క్రీన్ అని, ఆల్ ప్రింట్, స్పీచ్, లైక్ దట్. మోస్ట్లీ మనం వెబ్ పేజ్కి అప్లై చేస్తున్నాం కాబట్టి స్క్రీనే యూజ్ చేస్తాం. ఓకే, అలానే ఈ పర్టికులర్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో మెన్షన్ చేస్తారండి బ్రేక్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఈ పర్టికులర్ డివైస్కి విట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉందనుకోండి, అది నా ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ విత్ అనేది డిఫరెంట్, మీ కాలేజెస్లో ఐ మీన్ డెస్క్టాప్ సిస్టమ్స్ యొక్క విత్ అనేది డిఫరెంట్, ట్యాబ్ యొక్క విత్ అనేది డిఫరెంట్, నార్మల్ మొబైల్స్ యొక్క విత్ అనేది డిఫరెన్స్. పర్టికులర్ డివైజెస్కి సమ్ విత్ యొక్క పిక్సెల్స్ రేంజ్ ఉంటుంది. ఓకే, 600 పిక్సెల్ అని, 768 అని, 992 పిక్సెల్ అని, 1024 పిక్సెల్ అని.
ఓకే, ప్రతి డివైజెస్కి కొంత విడ్త్ ఉంది. ఐ మీన్ స్క్రీన్ యొక్క విడ్త్ అంటే ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ బ్రౌజర్ ఎంత సిస్టమ్ మొత్తం ఆక్యుపై చేస్తుంది కాబట్టి దీని యొక్క విడ్త్ కొంచెం ఉంటుంది 1300 అని అలా 1300 పిక్సెల్స్. ఓకే, దాన్ని మీరు ఇంకా పర్టికులర్ బ్రేక్ పాయింట్స్ అని ఏంటి అని చూడాలంటే రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మీకు ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తే ఐదర్ షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ ఐ, you can use control shift I also. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇది చేసిన మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు టాప్ లో లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ కి లెఫ్ట్ సైడ్ డివైజెస్ ఉంటుంది. రైట్, మీకు విజిబుల్ అవుతుందండి. రైట్ టు రెస్పాండ్ సార్ విజిబుల్ అవుతుంది సార్. విజిబుల్ అవుతుంది సార్. ఇక్కడ డివైజెస్ మీకు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డివైజెస్ ని బ్రేక్ పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ టాప్ లెవెల్ మీకు రెస్పాన్సివ్ ఉంటుంది. రెస్పాన్స్ పక్కన మీకు ఓకే, ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 375 పిక్సెల్స్. అలానే ఇక్కడ హైట్ వచ్చేసరికి 511. అది పర్టికులర్ ప్రొఫైల్ కార్డ్ ఉన్న డివైస్ రేంజ్. బట్ యాక్చువల్ ఏంటంటే రెస్పాన్సివ్ మోడ్ నుంచి మనం ఇక్కడ డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి. డిఫాల్ట్ గా క్రోమ్ బ్రౌజర్ కి ఇవి యాడ్ అయి ఉంటాయి. ఓకే, అంటే పర్టికులర్ డివైస్ సెలెక్ట్ చేస్తే దాని యొక్క విడ్త్ అండ్ హైట్ ఉంటాయి. మోటో G4, Nexus 5 దీస్ ఆర్ ఆల్ స్మాల్ డివైజెస్. గెలాక్సీ S5. ఓకే, అలానే ఐఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ సెలెక్ట్ చేస్తే దానికి విడ్త్ ఎంత ఉన్నది 320 పిక్సెల్స్. iPhone 5 అంటే చాలా ఓల్డ్ వర్షన్ మొబైల్. ఓకే, దాని విడ్త్ 320, హైట్ వచ్చేసరికి 568. ఆ మొబైల్లో నీ ప్రొఫైల్ కార్డ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, స్మాల్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు పర్సంటేజ్ని జూమ్ చేసుకోవచ్చు రైట్ సైడ్న. ఓకే, ఐఫోన్లో నీ ప్రొఫైల్ కార్డు ఇలా వస్తుంది నువ్వు క్రియేట్ చేసింది. అలానే ఐప్యాడ్లో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది నీ ప్రొఫైల్ కార్డు. 100% ఇవ్వచ్చు. ఓకే, ఇలా వస్తుంది. ఐప్యాడ్ ప్రో అంటే ల్యాప్టాప్స్ అండి మోస్ట్లీ 1024. ఓకే, ఇలా డిఫరెంట్ వీటిని అన్నిటిని మనం బ్రేక్ పాయింట్స్ అంటాం ఇన్ CSS. ఓకే, ఈ బ్రేక్ పాయింట్ బేస్ చేసుకుని నువ్వు మీడియా క్వైరీస్ ని ఇంప్లిమెంట్ చేస్తావు. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంది కదా సింటాక్స్ లో, ఇక్కడ బ్రేక్ పాయింట్ రాస్తాం. మ్యాక్సిమం ఇంత ఉండాలి. ఓకే, మ్యాక్సిమం విడ్త్ 600 పిక్సెల్స్, మ్యాక్సిమం విడ్త్ 300 పిక్సెల్స్, మ్యాక్సిమం విడ్త్ 1024 పిక్సెల్స్. ఇలా డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ అని ఈ ఎక్స్ప్రెషన్స్ లో రాస్తారు. ఇక్కడ మీడియా టైప్స్ స్క్రీనా లేకపోతే ఏంటని డిఫరెంట్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ మన CSS కోడ్ రాస్తాం. ఓకే, ఫస్ట్ ప్రొఫైల్ కార్డ్స్ ఒకటి క్రియేట్ చేసాము. ఒక 3-4 ప్రొఫైల్ కార్డ్స్ యాడ్ చేద్దాము. దానికి ఫ్లెక్స్ బాక్స్ అప్లై చేద్దాము, రెస్పాన్స్ నేచర్ కూడా అప్లై చేద్దాం. ఓకే, మీకు అర్థమై ఉంటుంది బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి. అలానే మీ వెబ్ పేజ్ యొక్క రెస్పాన్స్ ఎలా చెక్ చేయాలి ఇక్కడ చెక్ చేస్తామండి. రెస్పాన్స్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మారుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ప్రొఫైల్ కార్డ్ ఉంది కాబట్టి మీరు అనేబుల్ టు సీ ప్రాపర్ రెస్పాన్సివ్ పేజ్. ఓకే, అందుకని నేను ఇంకా 3-4 ప్రొఫైల్ కార్డ్స్ యాడ్ చేసి మీకు క్లారిటీగా చెప్తాను. ఒక ప్రొఫైల్ కార్డ్ సార్ అసలు మీ వాయిస్ వస్తున్నాయి సార్. సార్ మీ వాయిస్ వినపడలేదు సార్. Okay, we will see different types of breakpoints. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ షిఫ్ట్ ఐ థింక్ షిఫ్ట్ ప్లస్ ఐ, అప్పుడు మాత్రమే మీకు షార్ట్ ఐ మీన్ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు బ్రేక్ పాయింట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక వెబ్ పేజ్కి మీరు రెస్పాన్సివ్నెస్ అప్లై చేస్తున్నారంటే బ్రేక్ పాయింట్స్ అనేది చూస్తారండి.
అంటే మీరు అప్లై చేయాలి. డివైజెస్ ని సిఎస్ఎస్ లో రెస్పాన్సివ్నెస్ ఓన్లీ 4 కేటగిరీస్ గా స్ప్లిట్ చేస్తారండి. ఫర్ స్మాల్ డివైజెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అంటే మీరు మీ కంటెంట్ ని ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ అంటే సామ్సంగ్ జియోస్ అనేది స్మాల్ మొబైల్స్ ఉంటాయి, లేకపోతే జియో ఫోన్స్. ఓకే, అవన్నీ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్. ఓకే, వాటిలో మీ కంటెంట్ డిస్ప్లే చేయాలంటే మ్యాక్సిమం విత్ అంటే ఎక్స్ప్రెషన్స్ లో మీరు రాయాలి బ్రేక్ పాయింట్స్. మ్యాక్సిమం విత్ వచ్చేసరికి 600 పిక్సెల్స్. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ని మీ మీడియా క్వెరీలో ఇంక్లూడ్ చేయాలి. దిస్ ఈస్ బ్రేక్ పాయింట్ 600 పిక్సెల్స్. మ్యాక్సిమం విత్ వచ్చేసరికి 600 పిక్సెల్స్. ఓకే, అంటే 600 కన్నా అబోవ్ పిక్సెల్స్ ఉన్న డివైస్ లో మీరు చూస్తే ఆ కంటెంట్ ప్రాపర్ గా డిస్ప్లే కాదు. ఓన్లీ 600 పిక్సెల్స్ ఆర్ బిలో 600 పిక్సెల్స్ ఉన్న డివైజెస్ లోనే ఈ రెస్పాన్సివ్నెస్ అనేది మీరు ఏదైతే సిఎస్ఎస్ కోడ్ రాస్తారో అది అప్లై అవుతుంది. సిమిలర్లీ స్మాల్ డివైజెస్ కూడా రాస్తాం మనం. స్మాల్ డివైజెస్కి వచ్చేసరికి మినిమం విత్ వచ్చేసరికి 600 ఉండాలండి. అంటే మినిమం 600 పిక్సెల్ ఉండి దానికన్నా అబోవ్ రేంజ్ లో ఉన్న అంటే ఐప్యాడ్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్ లో ఈ రెస్పాన్సివ్నెస్ నువ్వు ఏదైతే సిఎస్ఎస్ కోడ్ రాస్తావో ఇక్కడ నీ సింటాక్స్ లో ఆ స్టైల్స్ అనేది అప్లై అవుతాయి. సిమిలర్లీ ఫర్ మీడియం డివైజెస్ లో అంటే నీ మీడియం డివైజెస్ లో నీ వెబ్ పేజ్ కంటెంట్ ఎలా డిస్ప్లే చేయాలి, అట్లా ఎక్స్ప్రెషన్స్ రాయాలి. మినిమం విత్ వచ్చేసరికి 768 పిక్సెల్. ఓకే, మీకు డౌట్ గా ఉంటే ఇక్కడ మీడియం డివైజెస్ ఏముంది, లెట్స్ చెక్ ఇట్. ఐప్యాడ్, we will select ఐప్యాడ్. ఇక్కడ మీరు ఐప్యాడ్ సెలెక్ట్ చేస్తే ఎంత ఉందండి బ్రేక్ పాయింట్ విత్? రైట్ రెస్పాండ్. ఐప్యాడ్ 768. ఓకే, క్లారిటీగా అర్థమవుతుంది కదా. అంటే మీరు ఏదైనా కోడ్ రాశారంటే మినిమం విత్ 768 పిక్సెల్ అని ఇచ్చారంటే మీరు దేనికి రాస్తున్నట్టు? ఐప్యాడ్ కి రాస్తున్నట్టు. మీడియం డివైస్ అంటే ఐప్యాడ్. లైక్ చెప్పండి సార్, అక్కడ మీరు అవుట్పుట్ లో ఐప్యాడ్, గెలాక్సీ అని చెక్ చేస్తాను కదా సార్, ఎట్లా రాస్తారు అయ్యి? ఇవన్నీ ఇక్కడ మీకు రెస్పాన్సివ్ ఉంటుంది కదా టాప్ లో. డిఫాల్ట్ గా మీరు మీ వెబ్ పేజ్ అవుట్పుట్ లో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, రెస్పాన్సివ్ చేంజ్ చేయండి. రెస్పాన్స్ ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఇలా చెక్ చేయడానికండి. ఓకే, ఇంకా డేటా యాడ్ చేయలేదు. డేటా యాడ్ చేస్తే టాప్ లెవెల్లో మీరు విడ్త్ అనేది చేంజ్ చేస్తున్నారు. రెస్పాన్సివ్నెస్ మినిమైజ్ చేస్తే టాప్ లో విడ్త్ అనేది తగ్గుతుంది. లైక్ 900, 800, 700, 600 ఇది స్మాల్ డివైజెస్. ఈ 300 అనేది 277 అనేది ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్. ఇప్పుడు మనం ఏ మోడ్ లో ఉన్నాము? ఆల్మోస్ట్ 897 అంటే మీడియం డివైస్. ఓకే, ఇలా రెస్పాన్సివ్నెస్ చూస్తారు చెక్ చేయడానికి. ఓకే, నార్మల్ గా రెస్పాన్సివ్నెస్ మీ ల్యాప్టాప్ లో చెక్ చేయాలంటే ఇలా మినిమైజ్ చేసి చూడాలి, అంతే కదా. ఇలా కాకుండా కొంచెం క్రిటికల్ కాబట్టి ఇక్కడ మనం వెబ్ పేజ్ లో క్రోమ్ బ్రౌజర్ కొన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ లో రెస్పాన్సివ్నెస్ లేదు. పర్టికులర్ డివైస్ చెక్ చేయాలంటే మీరు ఇలా డిఫాల్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన డివైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నువ్వు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలంటే ఒక డివైస్ కి ఎడిట్ అని క్లిక్ చేసి అక్కడ కొత్త డివైస్ నేమ్ ఇచ్చి విత్ హైట్ మెన్షన్ చేయొచ్చు. ఇవి కొంచెం మీరు వర్కౌట్ చేయండి. ఏదైనా కొత్తగా డివైసెస్ యాడ్ చేయాలంటే రైట్ నో నో నీడ్. డిఫాల్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఐప్యాడ్ ప్రో. ఈ స్మాల్ డివైజెస్ లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మెయిన్లీ మనం 3 కేటగిరీస్ ని సెలెక్ట్ చేస్తామండి. 3 కేటగిరీస్ లో స్టైల్స్ రాస్తాం. స్మాల్ డివైజెస్ కి, మీడియం డివైజెస్ కి, ఓకే, లార్జ్ డివైజెస్ కి.
ఓకే, ఐ మీన్ స్మాల్ డివైజెస్, మీడియం డివైజెస్, సిమిలర్లీ లార్జ్ డివైజెస్. ఇప్పుడు లార్జ్ డివైజెస్ కి బ్రేక్ పాయింట్ ఏంటి? మినిమం 992 పిక్సెల్. అంటే మినిమం 992 ఉండాలి, లేదా దానికి అబోవ్. ఆ డివైస్ విత్ స్క్రీన్ విత్ ఉన్న డివైస్ రేంజ్, ఐ మీన్ ఆ రేంజ్ లో ఉన్న డివైజెస్ లో కంటెంట్ నువ్వు అప్లై చేసే స్టైల్స్ ఈ పర్టికులర్ బ్రేక్ పాయింట్ లో అవి అప్లై అవుతాయి. ఫర్ extra large, right now we are seeing 4 categories. In CSS we are seeing 4, but in Bootstrap we will see 4. I think CSS we have 5. Bootstrap lo vachesariki only 4 undiyandi నాకు తెలిసి. 4, that's enough. 1024, this is the break point. ఓకే, అంటే మినిమం 1024 పిక్సెల్ ఉండాలి. దానికన్నా ఇంకా ఎక్స్ట్రా విత్ ఉన్నా నో ప్రాబ్లం. ఆ పర్టికులర్ డివైజెస్ లో ఈ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్ బ్రేక్ పాయింట్ రాసిన స్టైల్స్ అన్ని అప్లై అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ది బ్రేక్ పాయింట్స్ ఫర్ డివైజెస్ టు గెట్ రెస్పాన్సివ్నెస్. ఓకే, ఈ 5 కేటగిరీస్ లో మీరు ఏదన్నా నార్మల్గా 5 కేటగిరీస్ రాయొచ్చు, లేదా మనం 3 కేటగిరీస్ స్ప్లిట్ చేసుకొని, ఓకే స్మాల్ డివైజెస్ లో నీ ప్రొఫైల్ కార్డ్ ఇలా డిస్ప్లే కావాలి, మీడియం డివైజెస్ లో నీ ప్రొఫైల్ కార్డ్ ఇలా డిస్ప్లే కావాలి. ఓకే, అలా మీరు స్టైల్స్ రాసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. అర్థమైనాయండి బ్రేక్ పాయింట్స్? ట్రై టు రెస్పాండ్. ఇప్పుడు నేను నా ప్రొఫైల్ కార్డ్ ఒకసారి చూడాలనుకుంటున్నానండి. దిస్ ఈస్ మై ప్రొఫైల్ కార్డ్. నేను ఏం చేస్తానంటే ప్రొఫైల్ కార్డ్కి కార్నర్స్ కూడా కొంచెం బోర్డర్ రేడియస్ అప్లై చేస్తాను. ఫోర్ పిఎక్స్ కార్నర్స్ లో కొంచెం కర్వ్ వస్తుంది బోర్డర్ రేడియస్ యూజ్ చేస్తే. ఓకే, దానికోసమని ఇది అప్లై చేసింది. ఇంకా లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఒక బటన్ పెడతారు, లేదా బాక్స్ షాడో, ఇలాంటివన్నీ అప్లై చేయొచ్చు. CSS ప్రాపర్టీస్. ట్రై టు అప్లై ఫర్ యువర్ ప్రొఫైల్ కార్డ్. రైట్ నౌ వి విల్ సీ రెస్పాన్సివ్నెస్. ఓకే, మీకు వెబ్ పేజ్ కనుక రెస్పాన్సివ్నెస్ కావాలనుకుంటే డిఫాల్ట్ గా రైట్ నౌ వి ఆర్ నాట్ గెటింగ్ మెటా ట్యాగ్ ఒకటి రాయాలండి. మెటా. ఓకే, ఈ మెటా ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏ వెబ్ పేజ్, ఏ కాలేజీ వెబ్సైట్, ఎనీ అప్లికేషన్ చూస్తే ఆ టాప్ లెవెల్ హెడ్ ట్యాగ్ లో మెటా అని ఉంటుంది, సమ్ డిస్క్రిప్షన్ ఉంటాయి. అంటే ఆ వెబ్ పేజ్ యొక్క, ఐ మీన్ అప్లికేషన్ ఆర్ ఓన్లీ ఆ వెబ్ పేజ్ కంటెంట్ ఏం రాస్తున్నావు, ఆథర్ కానీ ఏ టెక్నాలజీస్ యూజ్ చేసావు, అలానే వ్యూ పోర్ట్, అంటే రెస్పాన్సివ్నెస్ కి మనం వ్యూ పోర్ట్ యూజ్ చేస్తాము. అలాంటివన్నీ ఈ మెటాలో ఇంక్లూడ్ చేస్తారు. మెటా అనే ఎలిమెంట్ లో విత్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్. రైట్ నౌ టు గెట్ రెస్పాన్సివ్నెస్ we have to include meta tag with name attribute equal to viewport. Okay, అలానే కంటెంట్ ఈక్వల్ టు width equal to device comma initial to 1 or 1.0. ఈ మెటా ట్యాగ్ ని మీరు మీ వెబ్ పేజ్ లో ఇంక్లూడ్ చేయాలి. ఈ మెటా ట్యాగ్ లేకుండా మీరు ఇంత రెస్పాన్సివ్నెస్ సరే మీకు అవుట్పుట్ లో రెస్పాన్సివ్నెస్ రాదు. రిమెంబర్ దిస్. ఈ వ్యూ పోర్ట్ అనేది ఇంక్లూడ్ చేయండి. వాయిస్ బ్రేక్ అవుతుందా? అవును సార్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఏం చెప్పారు మీరు. ఓకే, సీ హియర్, ఇక్కడ ఒక వెబ్ పేజ్ కి మెటా ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేస్తారు. ఐ మీన్ మెటా ట్యాగ్ ని. నార్మల్లీ మెటా ట్యాగ్ ని ఒక డిస్క్రిప్షన్ అబౌట్ పర్టికులర్ పేజ్
ఓకే, ఆ కంటెంట్ ని రాయడానికి మెటా ఎలిమెంట్ ని యూజ్ చేస్తారు. లైక్ ఆథర్ ఎవరు, ఏ టెక్నాలజీస్ ఇంక్లూడ్ చేసాయి వెబ్ పేజ్ లో. అలానే రెస్పాన్సివ్నెస్ కి ఇలా నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అని, కంటెంట్ ఈక్వల్ టు సమ్ డేటా ఇంక్లూడ్ చేస్తాం. ఇలాంటివన్నీ మెటా ట్యాగ్ తో రాస్తారు. రైట్ నౌ టు గెట్ రెస్పాన్సివ్నెస్, ఓకే, అంటే ఒక వెబ్ పేజ్ కి రెస్పాన్సివ్నెస్ రావాలంటే మనం మెటా ట్యాగ్ విత్ వ్యూ పోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అని ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి రెస్పాన్సివ్నెస్ వస్తుంది. అలానే కంటెంట్ యాట్రిబ్యూట్ లో దిస్ ఇస్ యాట్రిబ్యూట్. ఈ యాట్రిబ్యూట్ కి ఓకే గాయస్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ టు యూ? ఎస్ సార్. ఓకే, ఇక్కడ కంటెంట్ యాట్రిబ్యూట్ లో డబుల్ కోట్స్ తీసుకోండి. కంటెంట్ యాట్రిబ్యూట్ లో దాని లోపల విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్. అంటే ఇప్పుడు మీరు సమ్ విడ్త్ అనేది 18 REM అని ఇచ్చారు సిఎస్ఎస్ లో, రైట్? 18 REM అంటే నార్మల్గా ఏంటి, ఒక ప్రొఫైల్ కార్డ్ 18 REM అంటే ఇంత అని ఆక్యుపై చేస్తుంది. బట్ మీడియా క్వెరీస్ రాసేటప్పుడు మీరు విడ్త్ 50%, 30% అని ఇంక్లూడ్ చేస్తారు. అంటే మీకు ఇంకా క్లారిటీ కావాలంటే పెయింట్ లో చెప్తానండి. These are different devices. ఓకే, అంటే ఐ మీన్ 50% అంటే దీంట్లో ఇంత ఆక్యుపై అవుతుంది, దీంట్లో ఇంత ఆక్యుపై అవుతుంది, దీంట్లో ఇంత ఆక్యుపై అవుతుంది. ఓకే ఫైన్. బట్ 50 పిక్సెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టోటలీ 300 పిక్సెల్ అనుకోండి. విత్ ఇది ఒక డివైస్ విత్, ఇది ఏమన్నా 768 పిక్సెల్. ఇదేమన్నా 1024 పిక్సెల్. డివైజెస్ విత్ పర్సంటేజ్ ఫార్మాట్ ఇస్తే ఎగ్జాక్ట్ గా 50 అంటే సగానికి సగం ఆక్యుపై చేస్తుంది కాలమ్స్. బట్ మీరు పిక్సెల్స్ మెన్షన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50 పిక్సెల్ ఇచ్చారు, టోటలీ 300 కాబట్టి 50 అంటే ఇంత ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ 768 పిక్సెల్, 50 పిక్సెల్స్ సేమ్ పిక్సెల్స్ ఇస్తే ఇంతే ఆక్యుపై అవుతుంది. ఎందుకంటే దీంట్లో 768 అంటే దాదాపు 50 పిక్సెల్ అనేది చాలా తక్కువ ఈ డివైజెస్ లో. ఈ డివైజెస్ లో 50 అంటే దాదాపు క్వార్టర్ పార్ట్, అంటే 25% కన్నా కొంచెం ఎక్కువ. బట్ ఇదే 50 పిక్సెల్ ఈ లార్జ్ డివైజెస్ లో చూస్తే చాలా స్మాల్ అండి. ఎందుకంటే దాంట్లో 1000 పిక్సెల్ ఉన్నాయి. 1000 పిక్సెల్స్ విత్ లో 50 పిక్సెల్ అంటే చాలా స్మాల్ పార్ట్. అందుకని మనం రెస్పాన్సివ్నెస్ ఐ మీన్ మీడియా క్వెరీస్ అప్లై చేసేటప్పుడు విత్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి, పర్సంటేజ్ ఫార్మాట్ లోనే ఇవ్వాలి. 30%, 50%, 40% లైక్ దట్. ఇన్ కేస్ మీరు పిక్సెల్స్ మెన్షన్ చేస్తే ఈ డివైజెస్ లో కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది, ఫైన్. బట్ ఐప్యాడ్ లో కొంచెం స్మాల్ గా కనిపిస్తుంది, ల్యాప్టాప్ మోడ్ లో Hello, ఇంకా sir. స్మాల్. యా సార్ మెటా ట్యాగ్ అంటే పర్పస్ ఏంటి సార్, మెయిన్ ఉద్దేశం? మెటా అనేది ఒక వెబ్ పేజ్ యొక్క ఏ టెక్నాలజీస్ ఇంక్లూడ్ చేశారు, ఏ డెవలపర్ ఏదైనా డిస్క్రిప్షన్ ఇంక్లూడ్ చేయడానికి మెటా ఎలిమెంట్ యూజ్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. కొంతమంది ఆథర్ ఎవరు అని రాస్తారు, కొంతమంది డిస్క్రిప్షన్ టెక్నాలజీస్ ఇచ్చి HTML, CSS, బూట్ స్ట్రాప్ ఇలాంటివి. సిమిలర్లీ రెస్పాన్సివ్నెస్ గెట్ చేయాలన్నా సరే అలానే నేమ్ అట్రిబ్యూట్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అని ఇంక్లూడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం రెస్పాన్సివ్నెస్ అనేది వస్తుంది. ఓకే చూడండి, ఇక్కడ కంటెంట్ ప్రాపర్గా ఇవ్వాలి. విత్ ఈక్వల్ టు డివైస్ విత్. ఈ విత్ డివైస్ ఈక్వల్ టు డివైస్ విత్ అనేది ఏ కేటగిరీలో అప్లై అవుతుందంటే ఇలాగా ఆ పెయింట్లు ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఆ పిక్సెల్స్ రేంజ్ ఇచ్చినప్పుడు వేరియంట్ డిఫరెంట్ లేఅవుట్ అనేది డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ లో. అందుకని మనం నువ్వు ఇచ్చే విత్ అనేది ఆటోమేటిక్ గా స్క్రీన్ యొక్క విత్ కి అడ్జస్ట్మెంట్ కావాలి. నువ్వు 50% అని ఇస్తే ఆటోమేటిక్ గా స్క్రీన్ యొక్క విత్ లో ఐ మీన్ 50% ఆక్యుపై అవ్వాలి. అది ల్యాప్టాప్ అవ్వచ్చు, ఐప్యాడ్ అవ్వచ్చు, స్మాల్ డివైజెస్ అవ్వచ్చు. అందుకని ఇక్కడ
విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అని ఇస్తాం. నువ్వు ఏదైతే విడ్త్ అప్లై చేస్తున్నావో ఆ విడ్త్ మొత్తము డివైస్ విడ్త్ కి అప్లై అవుతుంది. అలాంటి కేసెస్ లో మీరు పర్సంటేజ్ ఇవ్వాలి, పిక్సెల్స్ కాదు. పిక్సెల్స్ ఎప్పుడు ఇవ్వాలి? బ్రేక్ పాయింట్స్ కేటగిరీస్ మాత్రమే. ఓకే, బ్రేక్ పాయింట్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే 768, 992 పిక్సెల్ అలా యూజ్ చేయాలి. బట్ రెస్పాన్సివ్నెస్ కి ఏదైనా ఎలిమెంట్ కి అప్లై చేస్తే పర్సంటేజ్ ఫార్మెట్ లో ఇవ్వండి. దట్ ఈస్ ద బెస్ట్ వే. ఇన్ కేస్ పిక్సెల్స్ ఇచ్చారనుకోండి, మీ అవుట్పుట్ ఇలా కనిపిస్తుంది 50 50 50. అందుకనే పర్సంటేజ్ ఇవ్వాలి. 50 పిక్స్ నాట్ పిక్సెల్స్. ట్రై టు గివ్ పర్సంటేజ్. పర్సంటేజ్ ఇస్తే ఈక్వల్ గా స్ప్లిట్ చేసుకుంటుంది డివైస్ విడ్త్, ఐ మీన్ కార్డు యొక్క విడ్త్. Okay, see here right now we will apply some styles. Media queries రాయాలండి. మీడియా క్వెరీస్ సింటాక్స్ ఇక్కడ CSS లో రాస్తారండి. మీడియా క్వెరీస్ @media screen ఇలా వస్తుంది. ఇక్కడ విజువల్ స్టూడియోలో మనకి డిఫాల్ట్ గా @media స్పేస్ స్క్రీన్ అని వస్తుంది. అంటే మీరు అప్లై చేస్తున్న స్టైల్స్ స్క్రీన్ కి, ఐ మీన్ ఈ అవుట్పుట్ బ్రౌజర్ ఉంది కదా, ఈ స్క్రీన్ కి అప్లై చేస్తున్నట్టు. దానికి మనం ఆ సింటాక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ స్క్రీన్ ప్లేస్ లో ఇంకా డిఫరెంట్ తీసుకుంటామండి. 1 by 1 చూద్దాం. రిమెంబర్ ఈ ఎలిమెంట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, ఎక్కువ బ్రేక్ అవుతుంది మీ వాయిస్. సార్ వినపడట్లేదండి. సార్ మీ వాయిస్ ఎక్కువ బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుంది సార్. ఇనీషియల్ స్కేల్ స్పెల్లింగ్ చెక్ చేసుకోవాలి. రైట్, కళ్యాణ్ సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఎస్ సార్. ఓకే, మెటా ట్యాగ్ ని మీ వెబ్ పేజ్ లో ఇంక్లూడ్ చేయండి. ఇన్ కేస్ మీకు స్పెల్లింగ్ క్లారిటీగా విజిబుల్ కాకపోతే ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి. మెటా ఎలిమెంట్, మెటా విత్ వ్యూ పోర్ట్. ఓకే, మెటా ట్యాగ్ ని ప్రాపర్ గా ఇంక్లూడ్ చేయండి. సార్ మెటా ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు సార్. ఇది ఎలిమెంట్ అండి, సింగిల్ టైప్. కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి లైక్ లింక్, ఇమేజెస్, ఇన్లైన్ ఎలిమెంట్స్ లాగా. వీటికి క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉండవు. ఓకే, ఓకే ఓకే సార్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ నేను కంటెంట్ మోడిఫై చేస్తున్నాను. అంటే ఒక రెజ్యూమే క్రియేట్ చేద్దాము, టైం లేదు కాబట్టి. వన్ మోర్ డివిజన్ క్రియేట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నా ప్రొఫైల్ కార్డ్ని ఆ మెయిన్ డివిజన్ లో ఇంక్లూడ్ చేస్తున్నాను. See here, మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎంటైర్ వెబ్ పేజ్ని 2 parts గా స్ప్లిట్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ లో ఒక ప్రొఫైల్ కార్డ్ డిస్ప్లే చేయాలి, రైట్ సైడ్ లో నా రెజ్యూమే డిస్ప్లే చేయాలి, కంటెంట్. ఓకే, ఇలా ఒక రెజ్యూమేని క్రియేట్ చేయాలనుకున్నాను. లెఫ్ట్ సైడ్ లో ప్రొఫైల్ కార్డ్, రైట్ సైడ్ నా రెజ్యూమే ఇన్ఫర్మేషన్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లైక్ దట్. అలానే సిమిలర్లీ ఇది టోటల్ ఒక వెబ్ పేజ్ అనుకోండి.
అంటే టోటల్ ఎన్ని డివిజన్స్ క్రియేట్ చేస్తాం మనం? టోటల్ ఎన్ని డివిజన్స్ అని ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఇక్కడ లేఅవుట్ లో? 2 divisions. 3 అండి. ఒకటి పేరెంట్ ఆర్ మెయిన్, దానిలో 2 సబ్ డివిజన్స్, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, లైక్ లెఫ్ట్ సైడ్ ఒక ప్రొఫైల్ కార్డు, రైట్ సైడ్ నా రెజ్యూమే ఇన్ఫర్మేషన్. ఇలా 2 సబ్ ఎలిమెంట్స్, అలానే మెయిన్లీ 1 డివిజన్, టోటల్ 3 డివిజన్స్. ఓకే, ఈ ప్రొఫైల్ కార్డ్ ఏదైతే క్రియేట్ చేసామో అది ఈ మెయిన్ డివిజన్ లో ఇంక్లూడ్ చేయాలి. సిమిలర్లీ ఇంకో డివిజన్ ఒకటి క్రియేట్ చేద్దాం, సేమ్ మెయిన్ లో అండి. దీనికి వచ్చేసరికి క్లాస్ ఈక్వల్ టు రైట్. ఇప్పుడు కార్డ్ కాదు కాబట్టి నేను క్లాస్ నేమ్స్ లెఫ్ట్ అని చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు సిఎస్ఎస్ లో కూడా కార్డు తీసేసి లెఫ్ట్ అని ఇస్తున్నాను. కార్డుని క్లాస్ నేమ్ చేంజ్ చేశాను లెఫ్ట్ అని. రైట్ లో నేను ఏ డేటాని యాడ్ చేయలేదు. కెరీర్ ఆబ్జెక్ట్ అని మెన్షన్ చేశాను, ఒక డేటా రాశాను. మీరు ఇంకా టేబుల్ తీసుకుంటే టేబుల్ అని ఇచ్చారు ఒకటి, హారిజాంటల్ రో. లెట్స్ చెక్ ఇట్. రైట్, వెల్ అవుట్పుట్ నాకు ఇలా వచ్చిందండి, నో ప్రాబ్లం. ఇవి సైడ్ బై సైడ్ రావాలంటే ఎవరైనా చెప్తారా ఎలా గెయిన్ చేయాలి అవుట్పుట్? హౌ కెన్ వి డిస్ప్లే దీస్ 2 డివిజన్స్ సైడ్ బై సైడ్? విత్ తీసుకొని 50-50 ఇస్తే సరిపోతుంది కదా? నాట్ విత్ అండి, person said that. How can we display flex? Display flex. దేని ఏ క్లాస్ కి అప్లై చేయాలండి డిస్ప్లే ఫ్లెక్స్? left class. లెఫ్టా? డిస్ప్లే ఫ్లెక్స్ దేనికైతే అప్లై చేస్తావో దానిలో ఉన్న కంటెంట్ సైడ్ బై సైడ్ డిస్ప్లే అవుతాయి. అంటే ఇప్పుడు మన దేని ఎక్సలెంట్ మెయిన్. ఇప్పుడు నేను లెఫ్ట్ కి అబౌవ్ డాట్ మెయిన్ డిస్ప్లే ఫ్లెక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొఫైల్ కార్డు అలానే నా రెజ్యూమే రైట్ సైడ్ కెరీర్ ఆబ్జెక్ట్ సైడ్ బై సైడ్ డిస్ప్లే అవుతున్నాయి. రైట్, ఇప్పుడు ఆ రెజ్యూమే రైట్ సైడ్ ఏదైతే ఉందో దానికి సమ్ స్టైల్స్ అప్లై చేస్తే అది కూడా మిగతా డివైస్ యొక్క బిట్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. రైట్ నో మనం లెఫ్ట్ కి ఓకే, ఎక్సలెంట్. ఓకే, చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. కార్డ్కి కార్డ్ అనే ఇస్తున్నాను క్లాస్ నేమ్, లెఫ్ట్ కాదు. ఇంకో డివిజన్ క్రియేట్ చేద్దాం, అప్పుడు క్లారిటీ ఉంటుంది. ఇంకో లెఫ్ట్ లో ఒక డివిజన్ క్రియేట్ చేద్దాము, డివ్ క్లాస్ ఈక్వల్ టు లెఫ్ట్. ఇప్పుడు ఈ ప్రొఫైల్ కార్డ్ని ఆ లెఫ్ట్ లో పడేద్దాం, Ctrl+X. అంటే టోటలీ 1 more డివిజన్. అంటే ఈ కార్డ్ అండి, కార్డుని కన్సిడర్ చేయకూడదు మనం. మెయిన్లీ మనకి 3 డివిజన్స్, మెయిన్ లెఫ్ట్ రైట్. లెఫ్ట్ లో కార్డుని పెట్టేసాను. అవుట్పుట్ ఒకసారి చూద్దాం. అవుట్పుట్ ఈజ్ సేమ్. ఇంకా స్టైల్స్ అప్లై చేస్తే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ రైట్ కి పర్టికులర్ రైట్ క్లాస్ కి సమ్ స్టైల్స్ అప్లై చేద్దాం. రైట్ విత్ ఈస్ 74%. నాట్ టోటలీ విత్ ని బ్రౌజర్ యొక్క విత్ ని 100% కింద స్ప్లిట్ చేసుకొని కన్సిడర్ చేసి లెఫ్ట్ సైడ్ పార్ట్ కి ఒక 25% బిలో, రైట్ సైడ్ పార్ట్ కి ఒక 75% ఆర్ 75% బిలో, అలా విత్ ని అసైన్ చేద్దాం. రైట్ నో ఫస్ట్ లెఫ్ట్ కి అప్లై చేద్దామండి. డాట్
లెఫ్ట్కి ఎంత విత్ 23%. ఓకే, రైట్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 70%. I will adjust later. First we will see. మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఇందాక మీకు హార్జెంటల్ రో కొంచెం పార్ట్ మాత్రమే ఆక్యుపైంది, బట్ రైట్ నౌ we will see it will occupy 70% of width. Still we have some space. Better to apply border for the right also. బోర్డర్ అప్లై చేస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రైట్ కూడా బోర్డర్ అప్లై చేద్దాం, రైట్ డివిజన్ కూడా. రైట్ నౌ వీఆర్ ఏబుల్ టు సీ ఒక ప్రాపర్ లేఅవుట్ వచ్చిందండి. ఓకే, లెఫ్ట్ సైడ్ లో వచ్చినట్టు ఇక్కడ రైట్ సైడ్ లో కావాలంటే కొన్ని స్టైల్స్ అప్లై చేయండి. అలా కరువు కావాలంటే బోర్డర్ రేడియస్ 4px or 10px, దట్ ఈస్ యువర్ విష్. అవుట్పుట్ చూద్దాం. ఓకే, రైట్ సైడ్ పార్ట్ రిమైనింగ్ పార్ట్ కూడా ఆక్యుపై చేయాలి కాబట్టి నేను అడ్జస్ట్ చేస్తున్నాను. 70 నుంచి 73% రైట్ సైడ్ పార్ట్. ఓకే, నేనేం చేస్తానంటే ఈ ప్రొఫైల్ కార్డ్కి రైట్ సైడ్ పార్ట్కి కొంచెం స్పేస్ కావాలనుకుంటున్నాను. అప్పుడు మార్జిన్ కదండి మనకి స్పేస్ కావాలంటే పర్టికులర్ పార్ట్లో, పర్టికులర్ కార్నర్లో స్పేస్ కావాలంటే మార్జిన్ లెఫ్ట్ 1%, మార్జిన్ లెఫ్ట్ 1% ఇచ్చానండి. ఇలా వస్తుంది స్పేస్. ఓకే, టోటలీ ఎంత ఆక్యుపై చేసింది రెజ్యూమే వెబ్ పేజ్లో? మై రెజ్యూమే టోటలీ హౌ మచ్ విత్ ఇట్ విల్ ఆక్యుపై, ఎంతండి, ఎంత ఆక్యుపై చేసింది, ఎంత పర్సంటేజ్? మన రెజ్యూమే క్రియేట్ చేసాం కదా, వెబ్ పేజ్ యొక్క విత్ లో ఎంత ఆక్యుపై చేసింది? 96. టోటల్ 96. సరిగా చూడండి, విడ్త్ 97 సార్. ఎస్, నార్మల్గా అయితే లెఫ్ట్ ఒక డివిజన్కి 23 ఇచ్చావు, అలానే ఇంకోటి 73, టోటలీ 96. అప్ టు నో ఇట్ ఈస్ ఫైన్ 96. బట్ ఈ రైట్ సైడ్ దానికి ఇంకా నాకు ఒక 4% ఉంది కాబట్టి ఒక 1% అప్లై చేస్తావు లెఫ్ట్. అంటే ఇక్కడ మీకు స్పేస్ వచ్చింది చూసారా? అంటే ఈ కార్డ్ రైట్ సైడ్ కార్డుకి మార్జిన్ లెఫ్ట్ 1% అప్లై చేసావు, అప్పుడు కొంచెం స్పేస్ వచ్చింది. ఓకే, స్టిల్ వీ హ్యావ్ రైట్ సైడ్ 3%. స్టిల్ వీ హ్యావ్ 3%. అప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 75 ఇవ్వచ్చు, దట్ ఈస్ యువర్ విష్. 75 ఇస్తే ఇలా వస్తుంది. ఓకే, రైట్ నో ఫర్ లుకింగ్ ఇట్ ఈస్ నైస్. ఇలా విడ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీ బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్ విడ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 23 or 25. ఇన్ కేస్ మీరు ఇక్కడ 24 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు టోటల్ ఎంత? 24, 75, 99 అండ్ దిస్ 100. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి. ఓకే, వీఆర్ గెటింగ్ అవుట్పుట్ లైక్ దిస్. రైట్ సైడ్ కొంచెం స్పేస్ ఉంది అంతే, నార్మల్ పిక్సెల్స్. ఇక్కడ వచ్చేసరికి 2 కార్డ్స్కి మధ్యలో కొంచెం స్పేస్ వచ్చింది, ఎక్స్ట్రా స్పేస్. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను 3 ఇస్తున్నాను, కొంచెం చూడడానికి ఏం బాగోలేదు. ఫర్ బెటర్ లుకింగ్ ఐఎమ్ గివింగ్ లైక్ దిస్. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్లో మీ రెజ్యూమే ఇన్ఫర్మేషన్ టేబుల్ క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఓకే, స్కిల్ సెట్, ఓకే, ఇలా రిమైనింగ్ డేటా అనేది మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాము. దీనికి ఇప్పుడు రెస్పాన్సివ్నెస్ని అప్లై చేయాలి. I mean, we will implementing responsive web design for this particular web page. Okay, by using media queries only, we will implement responsive web design in CSS. Okay, first of all, responsive web design apply చేయాలంటే నీ HTML వెబ్ పేజ్లో ఏదైతే CSS కోడ్ ఇంక్లూడ్ చేస్తున్నావు ఆ వెబ్ పేజ్కి మెటా ట్యాగ్ అనేది ఇంక్లూడ్ చేయాలి విత్ వ్యూ పోర్ట్. We call it as a వ్యూ పోర్ట్, మెటా ఎలిమెంట్ విత్ వ్యూ పోర్ట్. ఓకే,
కొంతమంది viewport ట్యాగ్ అంటారు డైరెక్ట్లీ, బట్ మెటా ఎలిమెంట్ విత్ viewport. ఓకే, దీన్ని ఇంక్లూడ్ చేయకుండా నువ్వు ఎంత మీడియా క్వెరీస్ రాసినా యూజ్లెస్. రిమెంబర్, నేనేం చేస్తున్నాను చూడండి, అవుట్పుట్ కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ చూడండి అవుట్పుట్ చేంజ్ చేస్తున్నాను. ఏదైనా చేంజ్ వచ్చిందండి? లేదు కదా. లెఫ్ట్ సైడ్ 23% ఆక్యుపై అయినట్టుంది, రైట్ సైడ్ కెరీర్ ఆబ్జెక్ట్ అది కూడా 75% ఆక్యుపై అయినట్టుంది. అలానే ఏ స్టైల్స్ ఏమీ రావట్లేదు. ఓకే, ఇక్కడ నేను రెస్పాన్సివ్నెస్ చేంజ్ చేస్తున్నా. టాప్లో రెస్పాన్స్ సెలెక్ట్ చేసుకొని రెస్పాన్సివ్నెస్ చెక్ చేస్తున్నా సరే ఏ రెస్పాన్సివ్నెస్ లేదు. ఇక్కడ ఓవర్ ల్యాప్ అవుతున్నాయి స్మాల్ డివైజెస్లో, మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఓవర్ ల్యాప్ అవుతున్నాయండి ఎలిమెంట్స్. ఇంకా డివైస్ విత్ తగ్గిస్తే ఓవర్ ల్యాప్ అవుతున్నాయి. ఓకే, ఇలా ఇవన్నీ ఎలిమినేట్ చేసి మనం రెస్పాన్సివ్నెస్ అప్లై చేస్తాం. మన వెబ్ పేజ్కి రెస్పాన్సివ్నెస్ అప్లై చేయాలంటే నేను ఇక్కడ అట్ మీడియా స్క్రీన్ అండ్ ఇక్కడ మీడియం టైప్ వచ్చేసరికి మీడియా టైప్ స్క్రీన్ తీసుకున్నానండి. అండ్ అట్రిబ్యూట్ బ్రేక్ పాయింట్ని ఇక్కడ మీరు రాయాలి. ఐ మీన్ ఎక్స్ప్రెషన్స్ మ్యాక్సిమం విత్. ఫర్ ఎగ్జాంపుల్ డివైజెస్, స్మాల్ డివైజెస్కి అంటే మ్యాక్సిమం విత్ వచ్చేసరికి 767. అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే సిఎస్ఎస్ కోడ్ రాస్తున్నావో అది స్మాల్ డివైజెస్కి అప్లై అవుతుంది. సిమిలర్లీ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ కూడా. ఓకే, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్ మ్యాక్సిమం రేంజ్ 600 పిక్సెల్స్, రైట్? మ్యాక్సిమం 600 పిక్సెల్ అని ఇచ్చామంటే అది ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్. బట్ నేనేం చేస్తానంటే మీడియంకి మ్యాక్సిమం బ్రేక్ పాయింట్స్ వచ్చేసరికి 768. అంటే 767 అంటే అది మీడియం డివైస్ కాదు, దానికన్నా కిందది, అంటే స్మాల్ డివైజెస్. ఓకే, అంటే 767 అప్లై చేశారంటే ఆ పర్టికులర్ బ్రేక్ పాయింట్ అనేది ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి అప్లై అవుతుంది. ఐ మీన్ స్మాల్ డివైజెస్ కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే స్టైల్స్ రాసావో ఈ పర్టికులర్ మీడియా రూల్లో అవి స్మాల్ డివైజెస్కి ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి అప్లై అవుతాయి, బట్ నాట్ ఫర్ ఐప్యాడ్ ఆర్ లార్జ్ డివైజెస్. అర్థమవుతుందండి చెప్పేది? ట్రై టు రెస్పాండ్. ఎస్ సార్, అర్థమవుతుంది సార్, క్లియర్. యా, ఇప్పుడు మీడియా రూల్లో నేను ఒక సమ్ స్టైల్స్ అప్లై చేస్తాను. మీ సిఎస్ఎస్ కోడ్ రాయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెఫ్ట్కి రైట్ ఈ రెండు క్లాసెస్కి విడ్త్ అనేది 100% ఇస్తున్నాను. నార్మల్గా మీరు అవుట్పుట్ చూస్తుంది ల్యాప్టాప్ మోడ్లో చూసారు. ఓకే, డిఫాల్ట్కి ఇది ఏంటి ల్యాప్టాప్ మోడ్, మన బ్రేక్ పాయింట్ ఏం రాయలేదు, ఇది ల్యాప్టాప్ మోడ్. బట్ రైట్ నౌ నేను ఇక్కడ మొబైల్ డివైజెస్లో నా లెఫ్ట్ ప్రొఫైల్ కార్డు అలానే రైట్ సైడ్ డివిజన్ రెండు 100% ఆక్యుపై అవ్వాలని చెప్తున్నాను. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. సేవ్ చేశానండి కోడ్, రీఫ్రెష్ ది పేజ్. Previously we didn't get responsive properly, right? ఇక్కడ మనం బ్రేక్ పాయింట్ రాసాము, వ్యూపోర్ట్ అప్లై చేసాము, పర్టికులర్ లెఫ్ట్ రైట్ సైడ్ రెండు డివిజన్స్ రో మొత్తం ఆక్యుపై అవ్వాలి అండ్ మీ స్క్రీన్ మొత్తం ఆక్యుపై అవ్వాలి. అలా ఇచ్చాము. అలా ఇచ్చినా సరే మనకు అవుట్పుట్ రావట్లేదు. See here right now, కంట్రోల్ షిఫ్ట్ అయ్యి చూడండి, కంటెంట్ రైట్ సైడ్ పార్ట్ ఎక్కడ కనిపిస్తుంది మనకి? రైట్ సైడ్ లోనే కనిపిస్తుంది. బట్ నేను ఏం రాశానంటే ప్రతి కార్డు ఐ మీన్ లెఫ్ట్ సైడ్ డివిజన్ ఇట్లా 100% ఆక్యుపై అవ్వాలి,
రైట్ సైడ్ డివిజన్ కూడా 100% ఆక్యుపై అవ్వాలి. మనం డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి రావాలి. బట్ రైట్ నౌ వీఆర్ నాట్ గెటింగ్. ఫర్ దట్ ఇక్కడ మీరు మెయిన్లో డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తారు కదా, అక్కడ ఫ్లెక్స్ ర్యాప్ ఇవ్వండి. అంటే ఒకదాని తర్వాత ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అవుతాయి. రో వైజ్ కాలమ్స్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాట్ మోటో G4 లెట్స్ కన్సిడర్ నెక్సస్ 5. ఈ డివైస్ లో చూస్తే మనం రైట్ సైడ్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కింద డిస్ప్లే అవుతుంది. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఆక్యుపైడ్ 100%. లెట్స్ రిమూవ్. We can adjust. Okay, right side dot mention చేయలేదు. That is the wrong, I think. Excellent. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కార్డు ఎగ్జాక్ట్ గా 100% ఆక్యుపై అయింది. బట్ లెఫ్ట్ సైడ్ కార్డు 100% ఆక్యుపై అయింది. బట్ ప్రొఫైల్ కార్డు అనేది డిఫాల్ట్ గా 18 REM అలా ఇచ్చాం ప్రొఫైల్ కార్డుకి. ఆ ప్రొఫైల్ కార్డు కూడా 100% ఆక్యుపై చేస్తే బెటర్. అప్పుడు అది కూడా మొత్తము ఎక్సలెంట్ గా అలైన్మెంట్ అవుతుంది. చూడండి ఇక్కడ మీరు స్క్రోల్ చేసి 32 మూవ్ అవ్వదండి. రెస్పాన్సివ్నెస్ అప్లై చేసామంటే కార్డ్ అనేది డేటా అనేది 32 మూవ్ అవ్వదు. నేను మూవ్ చేస్తుంటే అవ్వట్లా, బట్ ప్రీవియస్లీ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కంటే కెరీర్ ఆబ్జెక్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ విపోర్ట్ ఇంక్లూడ్ చేసినా సరే వెబ్ పేజ్లో టాప్లో విపోర్ట్ ఇంక్లూడ్ చేసినా సరే రెస్పాన్స్ రావాలంటే డిస్ప్లే ఫ్లెక్స్తో పాటు ఫ్లెక్స్ ర్యాప్ వేయాలి. కంటెంట్ కూడా ప్రాపర్గా అలైన్మెంట్ చేయాలి ఆటోమేటిక్గా. దానికి ఫ్లెక్స్ ర్యాప్ యూజ్ చేస్తాం. ఆ ఫ్లెక్స్ ర్యాప్ని కూడా ఇంక్లూడ్ చేసి తర్వాత ఇక్కడ మీరు ఏ డివిజన్ ఎంత ఆక్యుపై చేయాలి. ప్రీవియస్లీ లెఫ్ట్ 23, ఇదేమైనా 72 లైక్ దట్ 74 అలా ఇచ్చాం. ఓకే, మీడియా రూల్లో టోటల్ ప్రతిదీ 100% ఆక్యుపై అవ్వాలని చెప్పాను. అప్పుడు మాత్రమే అది డివైస్ యొక్క విడ్త్ ఎంత ఉంటే అంత అది మొత్తం ఆక్యుపై అవుతుంది. ఇక్కడ చూస్తే మొత్తం ఆక్యుపై అయింది. అలానే స్పేస్ రావాలి ఫస్ట్ కార్డుకి సెకండ్ కార్డుకి. కార్డు కాదు, ఇక్కడ ఇంకోటి రైట్ సైడ్ డివిజన్. దానికోసమని మార్జిన్ టాప్ 10 పిక్సెల్స్ తీసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ డివిజన్ ఏదైనా ఉందో దానికి ఒక మార్జిన్ టాప్ 10 px తీసుకున్నాను. కొంచెం స్పేస్ వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది, నో ప్రాబ్లం. కొంచెం కార్డ్కి కింద రైట్ సైడ్ కార్డ్కి కొంచెం స్పేస్ వచ్చింది. ఇలా రెస్పాన్సివ్నెస్ మొబైల్ మోడ్లో చూస్తాం. సేమ్ వెబ్ పేజ్ని, ఈ వెబ్ పేజ్ని మొబైల్ మోడ్లో ఒకదాని తర్వాత ఒకటి చూడాలనుకుంటాం. ఓకే, ఇంకా మీరు రెజ్యూమే ఇన్ఫర్మేషన్ యాడ్ చేయలేదు. యాడ్ చేస్తే కిందకి స్క్రోల్ అవుతుంది. ఓకే, ఆ రెజ్యూమే ఇన్ఫర్మేషన్ మీరు తర్వాత యాడ్ చేయండి. బట్ దిస్ ఇస్ హౌ వీ కెన్ గెట్ రెస్పాన్సివ్నెస్. నేను మీడియా రూల్ దేనికి అప్లై చేస్తానండి? ఒక స్మాల్ డివైజెస్కి, ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్కి. అదర్వైజ్ యూ కెన్ మెన్షన్ రేంజెస్ ఆల్సో. ఇంకో ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే అక్కడ రాయొచ్చు కూడా. మినిమం విడ్త్ $480 pixels అండ్ స్పేస్ ఇవ్వాలండికి. అంటే ఇప్పుడు ఏంటి, మీరు అప్లై చేసిన స్టైల్స్ ఏ రేంజ్లో అప్లై అవుతాయండి, ఏ డివైజెస్కి అప్లై అవుతాయి? స్క్రీన్ డివైస్ యొక్క విడ్త్ ఏ రేంజెస్లో ఉండాలి? రైట్ టు రెస్పాండ్.
ఈ స్టైల్స్ ఏ రేంజెస్ ఉన్న డివైజెస్ కి అప్లై అవుతాయి? నేను మినిమం ఇట్ మెన్షన్ చేస్తున్నాను. From Lokesh, he's saying mobiles. Small devices. Small devices, not only small devices, not only small devices, extra small devices also. But ఆ డివైస్ యొక్క విడ్త్ 480 పిక్సెల్తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ అవుట్పుట్ ఒకసారి ప్లీజ్ హియర్. ఇక్కడ 360 పిక్సెల్ రేంజ్ లో మనకు అవుట్పుట్ రావట్లేదండి, ఓవర్లాప్ అవుతుంది. ఎందుకంటే నేను బ్రేక్ పాయింట్స్ చేంజ్ చేశాను. ఇక్కడ ప్రాపర్గా డిస్ప్లే కావట్లేదు. నేను 480 ఇస్తున్నాను పిక్సెల్స్ రేంజ్. ఇస్తే ఇలా ఓవర్లాప్ అవుతుంది డేటా. ఇంకా ఇక్కడ చూడవచ్చు రెస్పాన్సివ్నెస్ లో అప్ టు సమ్ రేంజ్ 477 దాకా మీకు రెస్పాన్సివ్నెస్ రాదు, 479 దాకా కూడా. బట్ మీరు బ్రేక్ పాయింట్స్ ఏం రాశారు, 480 నుంచి 767 పిక్సెల్స్ వరకే ఈ రెస్పాన్స్ స్టైల్స్ అప్లై అవ్వాలన్నారు. అప్పుడు ఎప్పుడైతే 480కి వచ్చామో 479 దాకా అసలు రెస్పాన్సివ్నెస్ రావట్లా, ఓవర్లాప్ అవుతుంది. 480 రీచ్ అవ్వగానే ఒక దాని తర్వాత ఒకటి కార్డ్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి. అప్ టు రేంజ్ ఎంతండి, 767 ఐ థింక్. చూస్తే ఇక్కడ చూడండి మీరు 767 దాకా. 767కి రాగానే అక్కడ ఇలా అవుట్పుట్ అనేది డిస్ప్లే కావట్లా. 66 ఇస్తే ఫైన్, ఓకే. అంటే మ్యాక్సిమం 767 అంటే ఆ పర్టికులర్ బ్రేక్ పాయింట్ రంగాల్లో స్టైల్ అప్లై కాదు. బట్ మినిమం 480, బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రెస్పాన్సివ్నెస్. ఓకే, మ్యాక్సిమం ఇచ్చామంటే దానికి బిలో పిక్సెల్ రేంజ్ వరకు మాత్రమే స్టైల్ అప్లై అవుతుంది. మినిమం అంటే స్టార్టింగ్ ఆ 480 నుంచి స్టార్ట్ అవుతుంది రెస్పాన్సివ్నెస్. ఇలా డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ రాస్తూ ఉంటారు. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు ఇంకో మీడియా రూల్ అప్లై చేస్తారండి. ఎట్ మీడియా ఇప్పుడు ఏంటంటే ఐప్యాడ్ డివైజెస్ వద్దాం. ఐప్యాడ్కి అప్లై చేద్దాం. అండ్ మినిమం ఎంత ఐప్యాడ్కి స్టార్టింగ్, వాట్ ఈస్ ద బ్రేక్ పాయింట్ ఫర్ ఐప్యాడ్? 768. ఎక్సలెంట్. సిమిలర్లీ అండ్ మ్యాక్సిమం ఐప్యాడ్ వరకే కావాలి, ల్యాప్టాప్ అవసరం లేదు. ఎందుకంటే ల్యాప్టాప్ ఆల్రెడీ మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం కదా, ల్యాప్టాప్ ఆల్రెడీ ఉంది. ఓకే, నో నీడ్. నేనేంటంటే ఐప్యాడ్కి రాయాలి. అప్పుడు మ్యాక్సిమం ఇట్స్ ఎంత ఇవ్వాలండి బ్రేక్ పాయింట్, ఎవరైనా చెప్తారా? వాట్ ఇస్ ద బ్రేక్ పాయింట్ ఫర్ ఓన్లీ ఐప్యాడ్ ఫర్ మ్యాక్సిమం రేంజ్? ఎనీవన్? సి లార్జ్ డివైజెస్కి ఎంత ఇచ్చానండి? 1024 ఫర్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్. నేనేం చేస్తానంటే ఐప్యాడ్ నుంచి అప్ టు లార్జ్ డివైజెస్ దాకా సేమ్ స్టైల్స్ అప్లై కావాలనుకున్నా. అంటే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్కి రీచ్ కాకూడదు. ఓకే, దానికి బిలో అంటే లార్జ్ డివైజెస్ అండ్ మీడియం డివైజెస్ కవర్ చేయాలి పర్టికులర్ రెస్పాన్సివ్నెస్. అప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి
దీనికి బిలో అంటే 1023 అక్కడ దాకా బ్రేక్ పాయింట్ ఇచ్చారంటే అప్పుడు ఈ 2 కేటగిరీస్కి ఆ స్టైల్ అప్లై అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ టు ఆల్? డిఫాల్ట్గా ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్కి 1024 అంటే ల్యాప్టాప్ లైక్ దట్. నేనేం చెప్తున్నానంటే లార్జ్ డివైజెస్కి అలానే మీడియం డివైజెస్కి కవర్ అయ్యేటట్టు నేను స్టైల్ రాయాలనుకుంటున్నాను. ఆ 2 డివైజెస్ని కవర్ చేయాలి నా మీడియా క్వేరీ. దానికోసము నేను 1023 పిక్సెల్స్ ఇలా తీసుకున్నాను. అప్పుడు మీడియం డివైస్ కవర్ అవుతుంది, లార్జ్ డివైజెస్ కూడా కవర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే స్టైల్ రైట్ సైడ్ డివిజన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ స్కై బ్లూ ఇచ్చాను. ఓకే, లెట్స్ చెక్ ఇట్. ఆటోమేటిక్గా రీఫ్రెష్ అవుతుందండి. See here. నార్మల్గా ఇక్కడైతే ఓకే ఫైన్, చూడడానికి బాగానే ఉంది. బట్ ఐప్యాడ్కి వచ్చేసరికి ఇక్కడ కార్డ్ మీదకి ఓవర్లాప్ అయింది. రైట్, ఈ రైట్ సైడ్ డివిజన్ కంటెంట్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయిందండి. ఫైన్, పర్టికులర్ రేంజ్లో స్టైల్ ఐ మీన్ స్కై బ్లూ కలర్ అప్లై అయింది. బట్ కార్డు మీదకి డేటా అనేది ఓవర్లాప్ అయింది. ఓకే, ఓవర్లాప్కి స్టైల్స్ కూడా రాయాలి. చూద్దాం, ఇక్కడ నేను చూడండి స్టైల్స్ రాస్తున్నాను. డాట్ లెఫ్ట్ కమా డాట్ రైట్. విడ్త్ ఎంత ఆక్యుపై చేయాలని చెప్తున్నాను అంటే 50%. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఫిఫ్టీ అయితే ఇంకో 1% డిఫరెన్స్ వస్తుంది కదా మార్జిన్ లెఫ్ట్, అందుకని 48 తీసుకుందాం. 48 మార్జిన్ లెఫ్ట్ రాసాం కదా రైట్కి డిఫాల్ట్గా. ఇప్పుడు మీరు చూస్తే ఈ రేంజెస్లో అప్ టు 1023 కార్డ్స్ అనేవి ఫ్రమ్ 768 టు 768 నుంచి 1023 దాకా ఇవి ఈక్వల్ స్పేస్ ఐ మీన్ 48% ఆక్యుపై అవ్వాలి. బట్ ఇక్కడ కార్డుకి ఇక్కడ స్పేస్ వస్తుంది కదా, కార్డుకి కూడా రాస్తే బెటర్ ఏమో. ఇప్పుడు మనకి ఇంకా కన్ఫ్యూషన్ ఏమకుండా బాగుంటుంది. సారీ, కార్డ్ మనం 100 ఇవ్వాలండి. ఆ లెఫ్ట్ సైడ్ మొత్తం ఆక్యుపై కావాలి కదా. Shift 5. What happened? కార్డు సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. రైట్.
Okay, see here, ఇందాక right now, is it okay? Is it okay right now? Yes, sir. చూడండి ఇందాక రైట్ కి కామా ఉంది కాబట్టి ఈక్వల్ గా స్ప్లిట్ కాలేదు, బట్ ఇక్కడ కామా రిమూవ్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే మీడియం డివైజెస్ లో లెఫ్ట్ సైడ్ పార్ట్ 50% ఆక్యుపై అవ్వాలి, రైట్ సైడ్ కూడా 48%. అంటే 2 డివిజన్స్ 48 టోటలీ 96. కొంచెం స్పేస్ ఉంటే అది రైట్ సైడ్ మీకు రిమైనింగ్ స్పేస్ రైట్ సైడ్ వస్తుంది. ఓకే, ఇలా డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చాలి కెరీర్ ఆబ్జెక్ట్ కి. మొబైల్ మోడ్ లో వచ్చేసరికి ఒకదాని తర్వాత ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ సమ్ 1% ఇచ్చాం కాబట్టి ఇట్లా వస్తుందండి. అది రిమూవ్ చేసి ఇంకో అడ్వాన్స్ స్టైల్స్ రాస్తే ఇంకోలాగా డిస్ప్లే అవుతుంది. ప్రొఫైల్ కార్డ్ అన్ని సిమిలర్లీ లెట్స్ చెక్ ఇట్ డివైజెస్ 1 by 1. Is it audible to all? Trying to respond. వాయిస్ అనేది రీచ్ అవుతుందండి మీకు? సార్ వాయిస్ కట్ అవుతాం సార్. Guys, I need response from you, at least in chat box. సార్ ఇప్పుడు ఓకే సార్, క్లియర్ గా ఉంది. రైట్ నో ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి, సేమ్ వెబ్ పేజ్ ని 3 కేటగిరీస్ డివైజెస్ లో చూద్దాం. నెక్సస్ 5 లో చూస్తే ఎలా ఉంది? ప్రొఫైల్ కార్డు డివైస్ చేంజ్ చేస్తున్నాను. ఐప్యాడ్ లో ఎలా వస్తుంది? సైడ్ బై సైడ్. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి విత్ డిఫరెంట్ కలర్. ఓకే, ఇప్పుడు నార్మల్ గా ఐప్యాడ్ ప్రోలో చూస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇలా అవుట్పుట్ వస్తుంది. ఇంకా మీరు కొంచెం పిక్సెల్స్ రేంజెస్ ని కొంచెం అలైన్మెంట్ చేస్తే ఇంకా క్లారిటీగా ఉంటుంది, బట్ వి విల్ ట్రై. ఓకే, ఇలా రెస్పాన్సివ్నెస్ ని ఒక వెబ్ పేజ్ కి అప్లై చేస్తారు. ఐ థింక్ టుడే టాపిక్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఫైనల్ గా నేను రివిజన్ చేస్తున్నానండి. ప్లీజ్ లిజన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు టాస్క్ ఇచ్చేది ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తే డైరెక్ట్ గా ఇదే రెస్పాన్సివ్నెస్ సిఎస్ఎస్ కనుక వర్క్ చేస్తే. చూడండి, దీస్ ఆర్ ది బ్రేక్ పాయింట్స్ ఫర్ ది రెస్పెక్టివ్ డివైజెస్. This is the syntax for the media query. Okay, మీరు రెస్పాన్స్ వెబ్ డిజైన్ ఎందుకంటే ఒక వెబ్ పేజ్ కి రెస్పాన్సివ్నెస్ అప్లై చేయాలంటే వాయిస్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ సార్. వాయిస్ ఎక్కువ బ్రేక్ అవుతుంది సార్. మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. ఇవి డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ ని యూజ్ చేస్తాం. వాయిస్ కట్ అవుతాం సార్. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చూడాలంటే మీరు ఇప్పుడు ఆడిబుల్ క్లారిటీగా ఉందండి. Is it audible now? It is audible, sir. You can continue. జస్ట్ అట్లీస్ట్ నా వాయిస్ కనుక మీకు రీచ్ కాలేకపోయినా సరే ఇక్కడ స్క్రీన్ లో అనేది ఏది నావిగేట్ అవుతున్నానో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ డిఫరెంట్ బ్రేక్ పాయింట్స్ అండి రెస్పాన్సివ్నెస్ కి. వీటిలో మీరు ఏదైనా రేంజెస్ మెన్షన్ చేసుకోవచ్చు మీ ఎక్స్ప్రెషన్స్ లో. లైక్ హియర్ సిఎస్ఎస్ లో
ఇంక్లూడ్ చేసాం కదా, ఇవి ఎక్స్ప్రెషన్స్. మోస్ట్లీ మనం 2A చేస్తాం, మినిమం మ్యాక్సిమం. కొంతమంది ఏంటంటే డిఫాల్ట్గా మ్యాక్సిమం ఇలానే రాస్తారు. ఇలా ఇచ్చినా ఓకే ఫైన్. కాదు నాకు పర్టికులర్ రేంజ్లో మాత్రమే కావాలంటే అలా మెన్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అవర్ విష్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సివ్నెస్ కావాలంటే మెథడ్ ట్యాగ్ విత్ విపోర్ట్. విజువల్ స్టూడియో కోడ్లో ఏదైనా ఎలిమెంట్ క్రియేట్ చేసేటప్పుడు షార్ట్ కట్స్, అసలు ఏ ఎలిమెంట్ దేనికి క్రియేట్ చేయాలనేది కూడా వస్తుంది. మెటా ఇక్కడ మీకు చూడండి, మెటా ఎలిమెంట్ ఎన్ని కేటగిరీస్లో యూజ్ చేయొచ్చు. కంపాక్ట్కి, డిస్క్రిప్షన్కి, ఎడ్జ్కి, కీవర్డ్స్ ఏదైనా రాయడానికి, రీడైరెక్ట్కి, UTF ఫార్మాట్. ఓకే, 16 బిటా 8 బిటా అని 32 VP అంటే వ్యూ పోర్ట్. మనం మెటా VPN సెలెక్ట్ చేస్తే ఇలా వస్తుంది ఆటోమేటిక్గా. Try to use Visual Studio Code. Try to work upon that evening. Similarly, try to work upon these responsiveness also. Coming to breakpoints, default గా మనం మన వెబ్ పేజ్ లో కంటెంట్ ని ఇంప్లిమెంట్ చేసాం. ఏం చేస్తామంటే ఒక్కొక్క డివైజెస్ లో ఒక్కొక్క రెస్పాన్సివ్ నేచర్ కావాలి కాబట్టి దానికి మీడియా క్వెరీస్ ఇంప్లిమెంట్ చేస్తాం. డిఫాల్ట్ గా మనం లెఫ్ట్ సైడ్ పార్ట్ కి 23%, రైట్ సైడ్ పార్ట్ కి 74% ఇచ్చాం. అంటే అవుట్పుట్ లైక్ దిస్ ఇస్ డిఫాల్ట్. Okay, initially we written for a laptop mode, but normally we will write for mobile devices. That's why I implemented media queries for mobile devices. Okay, like extra small devices. It will cover from extra small devices to up to medium devices. Sorry, up to small devices. Okay, ఈ డివైజెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్కి 100% ఇస్తున్నాను. సమ్ కేసెస్ ఇది ఇవ్వకపోయినా మీకు అవుట్పుట్ వస్తుంది, బట్ నేను ఇచ్చి స్ప్లిట్ చేయాలనుకున్నాను కాబట్టి అలా ఇచ్చాను. ఇది ఇవ్వకపోయినా వస్తుంది మోస్ట్లీ. ఇప్పుడు ఏం చేస్తానంటే లెఫ్ట్కి రైట్ సైడ్ రెండు డివిజన్స్ మొత్తం డివైస్ విత్ మొత్తం ఆక్యుపై అవ్వాలి. ఓకే, అలా ఇస్తే ఈ 2 కార్డ్స్ మొబైల్ మోడ్లో ఇలా ఆక్యుపై అవుతాయి టోటల్ విత్. బట్ కార్డ్కి అనేది డిఫాల్ట్గా నేను 20 REM రాశాను కార్డ్కి, అందుకని అది టోటల్ విత్ ఆక్యుపై కాదు. బికాస్ దట్స్ వై ఈ కార్డ్ అనేది 20 REM కాకుండా అసలు లెఫ్ట్లోని విత్ మొత్తాన్ని ఆక్యుపై కావాలి. లెఫ్ట్లో ఇంక ఎంతైతే స్పేస్ ఉందో అది మొత్తం ఆక్యుపై అవ్వడానికి కార్డ్ కూడా 100% ఇచ్చాను. అప్పుడు కార్డు లెఫ్ట్ సైడ్లో ఎంతైతే స్పేస్ ఉందో అది మొత్తం ఆక్యుపై అవుతుంది. ఓకే, అప్పుడు మనం ఇక్కడ కార్డు చూడవచ్చు ఇక్కడ క్లారిటీగా. సిమిలర్లీ రైట్ సైడ్ కూడా మార్జిన్ 1% కాకుండా 10px అని కూడా తీసుకోండి. దట్ ఈస్ యువర్ విష్. నెక్స్ట్ వచ్చేసరికి నేను మీడియం డివైజెస్ని అలానే లార్జ్ డివైజెస్ని కూడా కవర్ చేయాలి. మీడియం డివైజెస్ని లార్జ్ డివైజెస్ని కూడా కవర్ చేయాలి. దాంట్లో నా యొక్క అవుట్పుట్ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ యొక్క అవుట్పుట్ని డిఫరెంట్గా డిస్ప్లే చేయడానికి CSS కోడ్ని ఇంప్లిమెంట్ చేశాను. రైట్ సైడ్ దానికి స్కై బ్లూ కలర్ ఇచ్చాను. ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ లైక్ దీస్ ప్రాపర్టీస్, CSS ప్రాపర్టీస్, బట్ యూ క్యాన్ రైట్ మోర్ CSS queries. ఓకే, లెఫ్ట్ రైట్ వచ్చేసరికి 48% ఇచ్చాను. 50 ఇస్తే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయండి. ఎందుకంటే మనం ఇక్కడ 1% మార్జిన్ లెఫ్ట్ ఇచ్చాం, అప్పుడు 101 అవుతుంది టోటల్ బిట్. అందుకని అది కింద ఓవర్లాప్ అయ్యి వస్తుంది. దానికి కవర్ చేయడానికి మనం ఇక్కడ 48 ఇచ్చాం. యూ కెన్ యూస్ 49 ఆల్సో, దట్ ఈస్ అవర్ విష్. బికాస్ టోటల్ ఈస్ 98 + 1 99. యూ విల్ గెట్ అవుట్పుట్ ఇన్ మీడియం డివైజెస్ ఆల్సో, ఐ మీన్ iPad. ఓకే, ఇంకా క్లారిటీగా ప్రొఫైల్ కార్డు కూడా కావాలనుకుంటే డాట్ లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ సైడ్ కూడా ఇంప్లిమెంట్ చేయండి.
చూడండి ఇక్కడ కలర్ కోడ్స్ ఇక్కడ డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీ చాయిస్ అలా సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఆర్జీబీఏ ఫార్మాట్ యూజ్ చేస్తున్నాం. ఇలా లెఫ్ట్ సైడ్ ఆక్యుపై అయింది. కార్డ్ దీంట్లో ఉంది కాబట్టి కార్డ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం లేదు కాబట్టి డిఫాల్ట్గా ఇమేజ్ కాకుండా రిమైనింగ్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ యూ కెన్ రైట్ సెపరేట్ కలర్ ఫర్ ది కార్డ్కి సెపరేట్ కలర్ ఇస్తే మీ కార్డ్ లేఅవుట్ అనేది ప్రాపర్గా వస్తుంది. ఓకే, అది మీరు తర్వాత ఇంప్లిమెంట్ చేయండి. బట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ టెలింగ్ దీస్ కలర్ కోడ్స్. ఓకే, ఇన్ కేస్ మీరు కనుక యూజ్ చేస్తే ఇక్కడికి వెళ్తే మీకు కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేసి లైట్నెస్ డార్క్నెస్, ఓకే యువర్ చాయిస్. లేదా డైరెక్ట్గా ఆర్జీబీ కలర్ కోడ్స్ రెడ్ గ్రీన్ బ్లాక్ వీటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. సేవ్ చేశారంటే అవుట్పుట్ అనేది కంప్లీట్లీ చేంజ్. ఇది ఐప్యాడ్. డిఫాల్ట్ గేట్ కూడా మన ల్యాప్టాప్లో రాస్తాం కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఈస్ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్. ఓకే, ఇలా ప్రతి వెబ్ పేజెస్కి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుందండి. ఎన్ని వెబ్ పేజెస్ ఉంటే అన్నిటికీ ఇంప్లిమెంట్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. రైట్ నౌ యూ కెన్ ఆస్క్ ఎనీ డౌట్స్. ఇఫ్ యూ వాంట్ ఎనీ టిప్స్ రిగార్డింగ్ విజువల్ స్టూడియో కూడా ఐ విల్ టెల్ యూ. సార్ ఇది టెక్స్ట్ స్టైల్ చేంజ్ చేయగలరా సార్? టెక్స్ట్ స్టైల్ చేంజ్ చేయగలరా సార్? ఫాంట్ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు ఏ డివైజెస్ లో కావాలి, ఇక్కడ దీంట్లో ఈ రేంజెస్ లో టెక్స్ట్ స్టైల్ మార్చుకోవచ్చు. రైట్ సైడ్ లో ఉన్నదానికా లెఫ్ట్ అని మీ చాయిస్. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇచ్చాను కదా, ఇక్కడ రాస్తున్నాను చూడు ఫాంట్. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ మీ చాయిస్ ఏదైనా రాయొచ్చు. వర్ధన ఇద్దాం, ఏదైనా ఇటాలిక్ ఒకసారి. వర్ధన ఒకసారి ఇచ్చి చూద్దాం. ఇది ఏ డివైజెస్ అండి? మీడియం డివైజెస్ కదా. లెట్స్ చెక్ ఇట్. ఇక్కడ మీకు ఇలా స్టైల్ వస్తుంది చూడండి. ఫాంట్ మొత్తం మారిపోయింది, వర్ధన ఫార్మాట్ లో వచ్చింది ఫాంట్ ఫ్యామిలీ. ఓకే, డివైస్ చేంజ్ చేస్తున్నాను చూడండి. మోటో G4 ఇక్కడ ఉంది. ఫాంట్ ఫ్యామిలీ డిఫరెంట్, బట్ హియర్ in iPad font family is Vardhana. See here, right now I am telling how to debug your web page. ఇక్కడ మీకు ఏదైనా చేంజెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఫర్ లైక్ వెబ్ డెవలపర్ నో నీడ్ టు గో యువర్ ఎడిటర్ ఎవ్రీ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ క్యాన్ చెక్ యువర్ అవుట్పుట్ రైట్ నౌ హియర్. మీకు ఏదైతే కావాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కెరీర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, అక్కడ రైట్ క్లిక్ ఇచ్చాను, అప్పుడు అది హైలైట్ అవుతుంది. లేదా డివిజన్, మీకు బాటమ్కి వెళ్తే సిఎస్ఎస్ ఉంది స్టైల్స్. ఇక్కడ మీరు రాశారు స్టైల్స్ని 1 by 1 అప్లై చేయండి, చేంజ్ చేయండి. ఫాంట్ ఫ్యామిలీ చూడండి, ఇక్కడ రిమూవ్ చేస్తున్నాం వర్ధన. ఓకే, ఇక్కడ మీకు విత్ అడ్జస్ట్మెంట్ కాలేదు, అప్పుడు 48%. ఓకే ఫైన్, 48%. For me it is fine. Then we can finally update in Sublimator. Okay, first you have to check here at the output level, then only you can finally include in your editor. That's the best way. ఏది కావాలన్నా ఆ పర్టికులర్ రేంజ్లో మార్చి ఆ మోడ్లో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా అప్లై చేయాలనుకున్నాను, దెన్ యూ కెన్ ట్రై టు ఇంప్లిమెంట్ హియర్. ఇక్కడ విత్ 100% రిమూవ్ చేస్తే మారిపోతుంది. మౌస్ కర్సర్ సరే వర్క్ అవ్వట్లేదండి. ఇట్లా మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఇక్కడ రాయొచ్చు. ఓకే, మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, చెక్ చేయొచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? విజువల్ స్టూడియో కోడ్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను, వింటారా? ఐ నీడ్ రెస్పాన్స్. ఓకే సార్.
సార్ చెప్పండి సార్ విజువల్ స్టూడియో. సి సబ్లైమ్ ఎడిటర్ చూడండి, ఇక్కడ నార్మల్గా ఏదైనా ఎలిమెంట్ క్రియేషన్ లెస్ దాన్ HTML ఇవ్వాలి. దీనికి డిఫాల్ట్గా స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, దీనికి సమ్ ప్యాకేజెస్ కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది సబ్లైమ్కి. బట్ నేనేం చెప్తున్నానంటే నా సజెషన్, సేమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ రిమూవ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి చూస్తే మీకు ఎక్స్టెన్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, రైట్? ఎక్స్టెన్షన్ సి హియర్. ఎక్స్టెన్షన్లో మీరు HTML ప్రివ్యూ, లైవ్ సర్వర్, లైవ్ ప్రివ్యూ, నాట్ లైవ్ ప్రివ్యూ, లైవ్ సర్వర్. చూడండి నేను కొన్ని ఇన్స్టాల్ చేశాను, ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోండి. లైవ్ సర్వర్ ఎందుకంటే ప్రతిసారి మీరు వెబ్ పేజ్కి వెళ్ళి ఓపెన్ చేయాలి మాన్యువల్గా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఏదైనా మాడిఫై చేస్తే రీఫ్రెష్ చేయాలి ఇలా, అవునా కదా? దిస్ ఇస్ స్టాటిక్ వే. బట్ నేనేం చెప్తున్నానంటే విజువల్ కోడ్లో లైవ్ సర్వర్ కనుక ఇన్స్టాల్ చేస్తే ఈ ఎక్స్టెన్షన్ HTML పేజ్కి వెళ్తే మీకు రైట్ క్లిక్ ఇస్తే ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని ఉంటుంది HTML పేజ్లో. అంటే ఈ లైవ్ సర్వర్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ సర్వర్ ద్వారా ఓపెన్ అవుతుంది. ఓకే, మీకు అర్థమై ఉంటుంది. స్టాటిక్ ఏంటి? ఇది లైవ్ సర్వరే. సి దిస్ ఇస్ స్టాటిక్. పర్టికులర్ రూట్ పాత్ ఉంది, సి డ్రైవ్, యూజర్, డెస్క్టాప్, లైక్ దట్ ఫోల్డర్. బట్ ఇక్కడ వచ్చేసరికి నీ ప్రాజెక్ట్ని సర్వర్ ద్వారా ఓపెన్ చేస్తున్నాం. మీ అవుట్పుట్ HTML పేజ్ ఉంది, అదొకటి మాత్రమే ఉంది. మీరు ఏదైనా అప్డేట్ చేస్తే డిస్కనెక్ట్ అవుతుంది సార్, సిగ్నల్ క్లాస్ డిస్కనెక్ట్ అవుతుంది సార్, డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవుతుంది సార్. రైట్ నో క్లారిటీగా ఉందా? ఎస్ సార్. ఓకే, చూడండి లైవ్ సర్వర్ ద్వారా ఏమవుతుందంటే ప్రతిసారి మీరు ఏదైనా కోడ్ రాస్తే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది అవుట్పుట్. ప్రతిసారి రీఫ్రెష్ చేయాల్సిన పని లేదు. ఓకే, దిస్ ఈజ్ వెబ్ సర్వర్, లైక్ వెబ్ సర్వర్ లాగా వర్క్ చేస్తుంది. వెబ్ సర్వర్ అంటే ఏంటంటే నీ వెబ్ పేజెస్ని నీ లోకల్ సిస్టంలో రన్ చేయడానికి డైనమిక్గా ఒక వెబ్ సర్వర్ యూజ్ చేస్తారు. నార్మల్గా ఏంటంటే వెబ్ సర్వర్ ఫర్ క్రోమ్ అని యూజ్ చేస్తారు. మనం వీ విల్ డిస్కస్ నెక్స్ట్ వీక్. బట్ నోడ్ దీస్ విజువల్ స్టూడియో దే విల్ ప్రొవైడ్ లైవ్ సర్వర్. ఈ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకుంటే నీ HTML పేజ్కి వెళ్ళి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే ఆటోమేటిక్గా సర్వర్ ద్వారా అవుట్పుట్లో ఓపెన్ అవుతుంది. మీరు రైట్ నో ఈజ్ ఇట్ ఓకే? యా సార్. ఓకే. Yeah, okay. Try to install live server, then go to your HTML page and open with live server. There is any modification in done for your web page, it will automatically changes at the output level also. ఇక్కడ కూడా అవుట్పుట్ చేంజ్ అయ్యి మనకి డిస్ప్లే అవుతుంది, ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. There is no need to refresh of your web page. Okay, that is the advantage of live server. Similarly, try to install ES7 React. We will see it in next. Okay, up to right now నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి. ఇక్కడ నా ప్రాజెక్ట్లో డెమో. See here, just listen. చూడండి, నేను HTML అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ వర్షన్ అడుగుతుందండి, విజువల్ స్టూడియో కోడ్లో అడుగుతుంది. 5 అంటే ఆటోమేటిక్గా వ్యూ పోర్ట్ తో సహా వస్తుంది. డిఫాల్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ మెటా ఎలిమెంట్ విత్ UTF. ఒక వెబ్ పేజ్ కి యాక్సెసిబిలిటీ 100% రావాలంటే బ్రౌజర్ కి చెప్పాలి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావు. డాక్యుమెంట్ ఇంగ్లీష్, UTF ఏంటి, యాడ్సెట్. ఓకే, ఇలాంటివన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఏది నార్మల్ గా. బట్ విజువల్ స్టూడియో కోడ్ లో మీ HTML
వర్షన్ సెలెక్ట్ చేస్తే 5 అని ఆటోమేటిక్గా వ్యూ పోర్ట్తో సహా వస్తుంది. ఓకే, అలానే ఎలిమెంట్ నేమ్ ఇమేజ్ కావాలి, డైరెక్ట్గా టైప్ చేయటమే. ఇంకేం కావాలి, టేబుల్, డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ సెలెక్ట్ చేయాలి. ఓకే, టిఆర్ సబ్లైమ్ లాగా లెస్ దాన్ ఇమేజ్. ఇంకా టైం అవసరం లేదండి, డైరెక్ట్గా ఎలిమెంట్ నేమ్ ఐతో స్టార్ట్ అయ్యే ఎలిమెంట్స్ నేమ్స్ అన్నీ వస్తాయి. ఐ అంటే ఐ ఫ్రేమా, ఇమేజా, సైజెస్, సోర్స్ రీసెట్. ఇలా చూడండి, ఇక్కడ ఇమేజ్ ఇలా ఇస్తే ఎలా వచ్చిందో, ఇలా పర్టికులర్ ఎలిమెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు విజువల్ స్టూడియో కోడ్లో. ఓకే, జావా స్క్రిప్ట్ యూజ్ చేసేటప్పుడు, రియాక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ ఇంకా చెప్తాను. అప్పుడు HTML వరకు ఇక్కడ లైవ్ సర్వర్ యాడ్ చేసుకొని ఎలా రన్ చేయాలి, అలానే HTML వర్షన్ ఏంటి, డైరెక్ట్ టైప్ చేస్తే చాలు వచ్చేస్తుంది. ఓకే, ఇవి షార్ట్ కట్స్. ఎలిమెంట్ నేమ్ విజువల్ సబ్లైమ్ లాగా లెస్ దాన్ అని ఇచ్చి కంప్లీట్గా టైప్ చేసి IMG ఇట్లా ప్రతిదీ లెస్ దాన్ ఇలా అవసరం లేదండి. ఆటోమేటిక్గా ఎలిమెంట్ నేమ్స్ టైప్ చేస్తే ఓపెనింగ్ క్లోజింగ్ అదే క్రియేట్ చేస్తుంది విజువల్ స్టూడియో కోడ్. దీస్ ఆర్ ది షార్ట్ కట్స్ ఫర్ ది విజువల్ స్టూడియో కోడ్. అందుకే నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ట్రై టు వర్క్ అపాన్ విజువల్ స్టూడియో కోడ్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ES7 కాన్సెప్ట్ డీల్ చేసేటప్పుడు మస్ట్ షుడ్గా విజువల్ స్టూడియో కోడే యూజ్ చేయాలి. రియాక్ట్ అయితే డెఫినెట్లీ ఇదే యూజ్ చేయాలి, ఎందుకంటే చాలా ప్యాకేజెస్ ఇక్కడ టెర్మినల్ ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళు. టెర్మినల్ అని ఇక్కడ ఉంటుంది వ్యూలో, ఇక్కడ నుంచే నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తారు. మన రియాక్ట్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ నుంచే రన్ చేస్తారు. ఇంకో టెర్మినల్ ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ ఇంకో టెర్మినల్ క్రియేట్ చేసుకోవచ్చు. టోటల్ వీ హ్యావ్ 2 టెర్మినల్స్. అదర్వైజ్ మీరు ఏదైనా టెర్మినల్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేస్తారు, విండోస్ ఆర్ CMD, ఓకే, CD స్పేస్ డెస్క్టాప్ ఇలా ఇవ్వాలి. పాత్ ఇచ్చి ఇక్కడికి వెళ్ళి NPM ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి, లేదా సర్వర్ రన్ చేయాలి. ఇలా మాన్యువల్గా రన్ చేయడం కన్నా విజువల్ స్టూడియో కోడ్ చేసి డైరెక్ట్గా ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుంది, అంతా ఇక్కడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. ఓకే, షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే మీరు వర్క్ చేయండి వాటి మీద విజువల్ స్టూడియో కోడ్లో. ఓకే, అవి మీకే హెల్ప్ఫుల్ అవుతాయి, నాకు కాదండి. అప్ టు నో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ గురించి? ఇంకా మెయిన్ షార్ట్ కట్స్ మీద అడగండి. యా సార్, రియాక్ట్ అది విజువల్ స్టూడియో రియాక్ట్ చేసి ఇన్స్టాల్ చేయమంటారా సార్? నేను రియాక్ట్ చేసి ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఓకే, అంటే మీరు కనుక నేను ఎప్పటి నుంచి విజువల్ స్టూడియో వాడుతున్నాను సార్. ఓకే, అంటే మీరు చెప్పే కోడింగ్ కూడా నేను ఇప్పుడు విజువల్ స్టూడియో చేస్తున్నా. ఓకే, ఫైన్, ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. లైవ్ సర్వర్ యాడ్ చేయండి. యా సార్, కోడ్ గిట్హబ్ లోకి పుష్ చేయడంలో ఎర్రర్ వస్తుంది, కొంచెం రెక్టిఫై చేస్తారా? ఓకే మేడం, తనకి ప్రజెంటర్ ఆప్షన్ ఇవ్వండి ఒకసారి. ప్రసన్న మ్యామ్, ఆర్ యు దేర్? ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఎవరండి? శివప్రసాద్ గారండి, చిత్తూరు? ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే ఓకే, షేర్ ఇవ్వండి. చెప్పండి. గైస్, ఐ నీడ్ టు టెల్ వన్ థింగ్. ఇంకా కొంతమంది స్టిల్ మొబైల్లో వర్క్ అవుతుందా, మొబైల్లో చేయొచ్చా అని అడుగుతున్నారు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరీర్ పాత్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నా సజెషన్, ఓకే, దిస్ ఇస్ మై పర్సనల్ అండి, మీరు ల్యాప్టాప్ యూజ్ చేయాల్సిందే. సెకండ్ హ్యాండ్లో అన్న 15,000 పెట్టి అన్న కొనుక్కోండి. మొబైల్లో వర్క్ చేయొద్దు దయచేసి. మొబైల్ మోడ్ అనేది లీవ్ ఇట్. ల్యాప్టాప్లోనే వర్క్ చేయండి. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు వర్క్ అపాన్ ల్యాప్టాప్, నాట్ మొబైల్. డోంట్ ప్రిఫర్ మొబైల్. ఓన్లీ కంటెంట్ చూడడానికి మాత్రమే మొబైల్ యూజ్ చేయండి. దయచేసి ల్యాప్టాప్ వర్కౌట్ చేయండి. ఓకే, కంటెంట్ పుష్ చేయండి అండి. ఫస్ట్ లెట్ మీ సీ యువర్ గిటహబ్ అకౌంట్. సార్, ఒక స్మాల్ డౌట్ సార్. యా,
సార్ ఇది ఓన్లీ బీటెక్ వాళ్ళకి మాత్రమే వస్తుంది సార్ సాఫ్ట్వేర్ జాబ్, లేదంటే బీఎస్సీ వాళ్ళకి కూడా వస్తుంది సార్ సాఫ్ట్వేర్ జాబ్? బీఎస్సీ కంప్యూటర్స్ కదా మీరు? అవును సార్. మరి బీఎస్సీ కంప్యూటర్స్ మీరు సాఫ్ట్వేర్ సైడ్కి వస్తారు కదా? అవును సార్, వస్తుంది సార్. మరి మీరు సాఫ్ట్వేర్ నీ కెరీర్ పాత్ నీకే తెలియాలమ్మా, నన్ను అడగకూడదు అవి. ఓకే, అంటే మాకు ఆప్షన్స్ ఉంటాయి సార్ సాఫ్ట్వేర్ జాబ్స్ కి? బీఎస్సీ కంప్యూటర్స్ వస్తారు మరి నేర్చుకొని, మరి ఎంసీఏ కూడా చేసి ఐ థింక్ నువ్వు ఇక్కడ అటెండ్ అవుతుంది సాఫ్ట్వేర్కే కదా కోర్సు. ఇది మొత్తం సాఫ్ట్వేర్ అండి. నువ్వు అటెండ్ అవుతున్నావు అంటే సాఫ్ట్వేర్ జాబ్స్కి వస్తున్నట్టు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. నీకు ఏంటి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియాలి ఫస్ట్. నడకూడదు ఇలాంటివి. హలో సార్. పుష్ చేయండి అండి, మీకు ప్రాజెక్ట్ని పుష్ హలో. చేయండి. యా హలో సార్. హలో సార్. పుష్ చేయండి, మీ ప్రాజెక్ట్ని పుష్ చేయండి గిటబ్లోకి. క్లిక్ ఆన్ క్రియేట్ రిపోజిటరీ. సార్ ఇది క్రియేట్ చేసా సార్. ఇప్పుడు గిట్ రిమోట్ అని ఉంది కదా, గిట్ రిమోట్ యాడ్ ఆర్జిన్. గిట్ రిమోట్ యాడ్ ఆర్జిన్ సార్. ఇక్కడ లాస్ట్ బట్ వన్ గిట్ రిమోట్ యాడ్ ఆర్జిన్ ఇక్కడ సార్. క్రియేట్ చేసిన కమాండ్స్ ఉన్నాయి కదా, కమాండ్స్ కొన్ని ఉన్నాయి కదా, గిట్ కమాండ్స్. గిట్ రిమోట్ ఇక్కడ లాస్ట్ దానిపైన అబోవ్ ఆ పర్టికులర్ లింక్ ని కాపీ చేయండి. గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ గిటబ్ లింక్. యా కంట్రోల్ C. ఇక్కడ ఒకసారి అక్కడ వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు, గిట్ ఇనిట్, గిట్ యాడ్, ఇవన్నీ నువ్వు ఫాలో అవ్వాలని చెప్పారు. అవన్నీ సార్ ఇది మెయిన్ లో ఉంది, మాస్టర్ లోకి ఎట్లా సార్ కన్వర్ట్ అయ్యేది? నువ్వు గిట్ బ్రాంచ్ మాస్టర్ అని ఇచ్చి అక్కడ ఆటోమేటిక్ గా మారుతావు. గిట్ ఇక్కడ చూడు, గిట్ బ్రాంచ్ -m మెయిన్ అని ఇచ్చారు. ఓకే, గిటబ్ లో మెయిన్ అని ఉంటుంది డిఫాల్ట్ గా. నువ్వు బ్రాంచ్ కి మార్చుకో మాస్టర్ కింద, అంటే గిట్ బ్రాంచ్. ఎలా సార్ అది? ఇది ఫస్ట్ ఇది కాపీ చేయి. కాపీ చేసావా? కాపీ చేసా సార్. నీ ప్రాజెక్ట్ కి వెళ్ళు, మాన్యువల్ గా నీ ఫైల్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేసి నీ ప్రాజెక్ట్ కి వెళ్ళు. దట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్, రైట్? ఓపెన్ దట్, click on right click, open git bash. Yes sir. ఓకే, ఇక్కడ నువ్వు ఇమేజెస్ కాదండి, ఇమేజెస్కి వెళ్ళావేంటి? బ్యాక్ రా, cd క్లోజ్ చేయ, cd స్పేస్ డాట్ డాట్ అవుతుందా? cd స్పేస్ డాట్ డాట్. ఒక్క నిమిషం సార్. ఇమేజెస్ ఫోల్డర్ కాదు, ఎడ్యుకేషన్. ఎస్ సార్, ఇది సార్ ఫోల్డర్. ఓపెన్ చేయి. ఇక్కడ గిట్ బ్యాష్. ఎస్ సార్. గిట్ ఇనిట్ ఫస్ట్ అక్కడ స్టెప్ ఏముందో చదవండి. గిట్ ఇనిట్. మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ కంటెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ కమాండ్ ఎక్కువ అనేది అవసరం లేదు. ఎంటర్ గిట్ ఇనిట్, ఎంటర్. మీ ప్రాజెక్ట్కి వెళ్ళి ఒకసారి చూడు, నీ ప్రాజెక్ట్కి వెళ్ళి మాన్యువల్గా ఒకసారి ఎడ్యుకేషన్కి. ఇక్కడ మీకు గిట్ అని కొన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి. నార్మల్గా మీకు డిస్ప్లే కావట్లేదు, బట్ టెర్మినల్లో ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. అంటే ls కమాండ్ గిట్ బ్యాష్లో ఓపెన్ గిట్ బ్యాష్. ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను, సర్లే. ఇప్పుడు ఇనిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? గిట్ యాడ్, గిట్ స్పేస్ యాడ్ డాట్ స్పేస్ డాట్. ఇదేంటి ఏంటంటే అన్ని ఫైల్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఐఫన్ ఆల్ యాడ్ స్పేస్ ఐఫన్ ఆల్, అదన్నా యూజ్ చేయొచ్చు, లేదా ఇదన్నా. ఓకే, నెక్స్ట్ కమిట్.
git commit Yes, sir. space -m space M space డబుల్ కోట్స్ మెసేజ్ రాయి. ఈ మెసేజ్ తో నీ డేటా అనేది పుష్ చేస్తున్నావు. yes, sir. ఎప్పుడు యూజ్ అవుతుందంటే గిటప్ లో పుష్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఎంటర్. Okay, okay, sir. చూడండి ఇవి గిట్ కి యాడ్ అయినాయి, కమిట్ కూడా అయినాయి. ఇప్పుడు గిట్ పుష్ Git. ఆల్రెడీ మాస్టర్ లోనే ఉన్నావు. మాస్టర్ అని వచ్చింది చూసావా? Yes, sir. మాస్టర్ లోనే ఉన్నావు. మరి గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. మెయిన్ అనేది ఏంటంటే వాడు డిఫాల్ట్ గా వాడు ప్రొవైడ్ చేస్తాడు. మెయిన్ అనే బ్రాంచ్ గిటప్ బోర్డు. ఓకే, Okay, sir. ఇట్లా నువ్వు మార్చుకుంటే సరిపోతుంది. ఆరిజిన్ మాస్టర్. Origin master, sir. యా, ఎందుకంటే నువ్వు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నావు ఇప్పుడు. Yes, sir. ఎంటర్. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చింది. పర్మిషన్ టు సేవ్ ప్రొసెసర్ డిలీట్ అనేబుల్ టు యాక్సెస్. ఓకే, ఆ గిట్ రిమోట్ మళ్ళీ ఒకసారి కాపీ చేయి. గిట్ రిమోట్ Yes, sir. పేస్ట్ చేయి. అక్కడ వెయిట్ యాడ్ ఉంది కదా, Yes, sir. గిట్ రిమోట్ తర్వాత యాడ్ రిమూవ్ చేసి సెట్ -url నువ్వు మౌస్ కర్సర్ వర్క్ అవుదండి. ఐ మీన్ కీవర్డ్స్